సో మీలో ఎవరి దగ్గరన్నా సిలబస్ కాపీ ఉంటే ఒకసారి చదవండి దాన్ని. ఓకే, తెలంగాణ సిలబస్లో అయితే ఏమీ ఇవ్వలేదు. జిఎస్లో ఊరికే 4th సెక్షన్లో ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అని ఇచ్చింటాడు అంతే క్లియర్లీ. బట్ ఏపీ సిలబస్లో అయితే దానిలో గురించి డీటెయిల్గా స్టడీ చేయమని ఇచ్చింటాడు అంతే, పర్టికులర్గా కొన్ని టాపిక్స్. సో ఏమన్నా చూడండి. సో చదవండి ఒకసారి 3rd యూనిట్. ఓకే, థర్డ్ యూనిట్. ఓకే ఓకే సో అంటే ఇండైరెక్ట్గా ఓకే, ఎకాలజీ బేసిక్ కాన్సెప్ట్స్, ఈకోసిస్టమ్స్ టైప్స్, ఇంకా ఓకే మళ్ళీ బయోడైవర్సిటీ కూడా ఇచ్చింటాడు. దాంట్లో ఇచ్చాడా బయోడైవర్సిటీ? ఇవ్వలేదా బయోడైవర్సిటీ క్లియర్గా? సో నెక్స్ట్ బయోడైవర్సిటీతో పాటు ఇంకేమైనా ఇచ్చారా దాంట్లో? ఓకే, అంటే ఇండైరెక్ట్గా అదేమీ లేదు. ఓకే, ఆ బయోడైవర్సిటీలో ఉన్న ఏరియాస్ హాట్స్పాట్, ఓకే, నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, బయోస్ఫియర్ రిజర్వ్స్, అవన్నీ చూడాలి. ఓకే, పరిరక్షణ పద్ధతులు అంటే ఇప్పుడు మనం అనుకున్నవన్నీ మనం అనొచ్చు. నేషనల్ పార్క్స్ని ఎస్టాబ్లిష్ చేయడం, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ని పెట్టడం, బయోస్ఫియర్ రిజర్వ్స్ని పెట్టడం, ఇవన్నీ ఇండైరెక్ట్గా బయోడైవర్సిటీ ప్రొటెక్షన్ అనొచ్చు. ఓకే, దాంతో ఎన్విరాన్మెంట్తో బయోడైవర్సిటీతో లింక్ అయినటువంటి ఇంటర్నేషనల్ ప్రోటోకాల్స్. సో దానిలో గురించి స్టడీ చేయన్నారు. అసలు ఆ సిలబస్ చూస్తే గమ్మగా అలా వదిలేసింటే సరిపోయిండేది. ఓకే, ఎన్విరాన్మెంట్ గురించి చదవమంటే సరిపోయిండేది. ఆడ ఏందేందో టాపిక్స్ ఇచ్చాడు క్లియర్గా. ఓకే, ఆ టాపిక్కి పక్కన ఉన్న టాపిక్ అసలు సంబంధం ఉండదు ఆ సిలబస్లో చూస్తే. మీరు 4th యూనిట్ 5th యూనిట్ చూస్తే, ఓకే, 4th యూనిట్లో పర్టికులర్గా మీకు ఎయిర్ పొల్యూషన్ గురించి చదవమని అంటాడు. అన్నాడా క్లియర్గా 4th యూనిట్లో? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పొల్యూషన్ అని అంటాడు. జస్ట్ ఎయిర్ పొల్యూషన్ అని కాదు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పొల్యూషన్ అని అంటాడు. మళ్ళీ 5th యూనిట్కి వచ్చేటప్పటికి ఓకే మళ్ళీ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ గురించి చదవమని, గ్లోబల్ వార్మింగ్ అవన్నీ ఇచ్చింటాడు మీకు. క్లైమేట్ చేంజ్, గ్లోబల్ వార్మింగ్, యాసిడ్ రైన్స్, ఓషన్ ఎసిడిఫికేషన్ ప్రాసెస్, ఓజోన్ లేయర్ డిప్లీషన్. సో ఇవన్నీ యాక్చువల్గా యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ కిందకి జనరల్గా చూసే టాపిక్స్, కొత్త ఏం కాదు. బట్ అక్కడ సిలబస్లో అయితే దాని ప్రకారం చదివితే మాత్రం మనకేమీ అర్థం కాదు. 4th యూనిట్లో కొంత ఇచ్చాడు, ఇవి అక్కడే పెట్టింటే సరిపోయిండేది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పొల్యూషన్ గురించి మనం చదివేటప్పుడు అక్కడ ఎలాగో ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, సాయిల్ పొల్యూషన్, ఓకే, సౌండ్ పొల్యూషన్, ఇలాంటివన్నీ చూడాలి బేసికల్గా మనం చూస్తే. ఎయిర్ పొల్యూషన్ గురించి చూసినప్పుడే ఎయిర్ పొల్యూటెంట్స్ క్రియేట్ చేసేటువంటి ప్రాబ్లమ్స్లోనే ఇవన్నీ వస్తాయి ఇండైరెక్ట్గా. ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ లైక్ యాసిడ్ రైన్స్, ఓకే, ఓజోన్ లేయర్ డిప్లీషన్, గ్లోబల్ వార్మింగ్, ఓషన్ ఎసిడిఫికేషన్ ప్రాసెస్. సో కనెక్టివిటీ అనేది మిస్ అయింది క్లియర్గా మనకు చూస్తే. ఇదంతా ఒక ఆర్గనైజ్డ్గా స్ట్రక్చర్డ్ ఫార్మాట్లో మనం చూడాలి క్లియర్గా మనం చూస్తే. సో ఫస్ట్ మనం ఆ ఎన్విరాన్మెంట్లోకి ఎస్పెషల్లీ మూవ్ అయ్యే ముందర ఇది చూడాలి ఫస్ట్ థింగ్. ఓకే, ఎన్విరాన్మెంట్ బేసిక్స్. ఓకే, ఇందులో ఏమి ఉండదు అసలు. ఎన్విరాన్మెంట్లో డిఫరెంట్ పార్ట్స్ ఎలా ఉంటాయి, డిఫరెంట్ పార్ట్స్ అంటున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ఎన్విరాన్మెంట్ అంటే ఏం చెప్పొచ్చు? సో మన సరౌండింగ్లో ఉన్నటువంటి ఓకే ఆల్ లివింగ్, నాన్ లివింగ్ థింగ్స్, ప్రతిదాన్ని మనం ఎన్విరాన్మెంట్ అనొచ్చా? నాన్ లివింగ్ థింగ్స్, లివింగ్ థింగ్స్ క్లియర్గా. సో ఎవ్రీ ఆస్పెక్ట్స్ని మన సరౌండింగ్లో ఉన్నటువంటి ప్రతి దాన్ని ఎన్విరాన్మెంట్ కిందకి మనం చూడొచ్చు. లివింగ్ కాంపోనెంట్స్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్ రెండు మనం చెప్పొచ్చు క్లియర్లీ. సో ఇందులో బేసికల్గా దాన్ని సైంటిఫిక్గా థింక్ చేస్తే ఇందులో ఉన్నటువంటి పార్ట్స్ని మనం ఎలా చూడొచ్చు? పార్ట్స్ని చెప్పండి, ఒక పార్ట్ చెప్పండి. డిఫరెంట్ కాంపోనెంట్స్ అంటున్నా. పార్ట్స్ ఆర్ డిఫరెంట్ కాంపోనెంట్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఇలా చెప్పొచ్చా మనం? ఇలా అనొచ్చా? హైడ్రోస్పియర్, డిఫరెంట్ కాంపోనెంట్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. సో అట్మాస్ఫియర్, లిథోస్ఫియర్, ఓకే. ఇక్కడ కొంత నేను ఒక ఫండమెంటల్ డైమెన్షన్ మీకు ఇక్కడ మెన్షన్ చేశాను చూడండి.
ఓకే, ఎన్విరాన్మెంట్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద టోటల్ ప్లానెటరీ ఇన్హెరిటెన్స్ అండ్ టోటాలిటీ ఆఫ్ ఆల్ రిసోర్స్. భూమిపైన ఉన్నటువంటి ప్రతి కాంపోనెంట్స్, అది లివింగా నాన్ లివింగా అవన్నీ పక్కన పెడితే ప్రతి కాంపోనెంట్స్ అనేది ఎన్విరాన్మెంట్ కిందకి మనం చెప్తున్నాం ఇండైరెక్ట్గా. ఓకే, సో మనకి ఇండైరెక్ట్గా ఈ వర్డ్ కిందకి మనం చూస్తే ఎన్విరార్నర్ అంటే ఇండైరెక్ట్గా సరౌండింగ్ అనొచ్చు. ఎన్విరార్నర్ అంటే నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎర్త్ పైన లైఫ్ అనేది ఎలా డెవలప్ అవుతూ వచ్చింది అనేది మనం చూస్తే ఈ పిరమిడ్ మీకు ఇండికేట్ చేస్తుంది క్లియర్గా. ఓకే, దాని మీనింగ్ ఏంటంటే కింద ఒక యాటమ్స్తో స్టార్ట్ అవుతూ వస్తే చిన్న చిన్న యాటమ్స్ అనేది ఎప్పుడు మన ఎర్త్ ఫామ్ అయ్యి దాదాపు ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఎర్త్ ఫామ్ అయ్యి 4.5 బిలియన్ ఇయర్స్ బ్యాక్ అనొచ్చా. ఓకే, బిగ్ బ్యాంగ్ థియరీలో మనం దాదాపుగా మన ఎర్త్ అనేది ఫామ్ అయ్యి దాదాపుగా 4.5 బిలియన్ ఇయర్స్ బ్యాక్, క్లియర్గా బిలియన్ ఇయర్స్ అంటున్నాం. ఓకే, లైఫ్ అనేది ఫామ్ అయ్యి ఎర్త్ పైన దాదాపుగా ఎప్పుడు ఫామ్ అయి ఉంటుందంటే 3.5 to 3.7 బిలియన్ ఇయర్స్ బ్యాక్. ఓకే, అప్పుడు ఇనీషియల్గా మనకి ఫామ్ అయినటువంటి లైఫ్ అనేది ఏం చూడొచ్చు అంటే చిన్న చిన్న మైక్రో ఆర్గానిజమ్స్, ఒక బ్యాక్టీరియా, ఆర్కీ బ్యాక్టీరియా. సో ఫస్ట్ ఫామ్ అయినటువంటి లైఫ్ ఫామ్స్ ఏదంటే ఆర్కీ బ్యాక్టీరియా అనొచ్చు. సో వాటి ముందర యాక్చువల్గా ఎర్త్ పైన అసలు లైఫే ఉండేది కాదు. సో చిన్న చిన్నగా ఇలా యాటమ్స్ అనేది ఇలా గ్రూప్ అవుతూ మాలిక్యూల్స్ మాదిరి డెవలప్ అయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్ ఇలాంటివన్నీ గ్రూప్ అవుతూ దాని నుంచి డిఫరెంట్ మాలిక్యూల్స్ అనేది ఫామ్ అవ్వడం స్టార్ట్ అయినాయి ఎర్త్ పైన. సో దాని నుంచి డిఫరెంట్ కాంపౌండ్స్ అనేది ఫామ్ అయ్యాయి క్లియర్గా మనం చూస్తే. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక అమైనో యాసిడ్స్, ఓకే, ఒక గ్లూకోజ్ ఇలాంటివన్నీ కాంపౌండ్స్ అని మనం చెప్పొచ్చు. ఫ్యాట్స్, ప్రోటీన్స్, ఓకే, కార్బోహైడ్రేట్స్ అవన్నీ డిఫరెంట్ కాంపౌండ్స్ కిందకి అనుకుంటే అవన్నీ కలిసి ఓవరాల్గా ఆ కాంపౌండ్స్ అన్నీ కలిసి ఒక చిన్న సెల్ ఆర్గనెల్స్ అనేది ఫామ్ అయినాయి. బయాలజీలో మనం ఇది చూడొచ్చు. సెల్ బయాలజీలో మనం ఆల్రెడీ బయోటెక్నాలజీ గురించి డిస్కస్ చేసేటప్పుడు కొన్ని సెల్ ఆర్గనెల్స్ అన్నాం క్లియర్గా. మైటోకాండ్రియా అనేది ఒక సెల్ ఆర్గనెల్, న్యూక్లియస్ అనేది ఒక సెల్ ఆర్గనెల్, రైబోజోమ్స్ అనేది ఒక సెల్ ఆర్గనెల్. ఇలా సెల్ ఆర్గనెల్స్ అనేది ఫామ్ అవుతూ దాని నుంచి ఒకటి ఏం ఫామ్ అయింది ఫైనల్గా సెల్. మనం బయాలజీలో ఏమంటుంటాం జనరల్గా సెల్ అంటే? సెల్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద బేసిక్ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ఆల్ లివింగ్ ఆర్గానిజం. భూమిపైన ఉన్నటువంటి మొత్తం జీవరాశులకి కణాన్నే మనం ఓకే నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం అని మనం చెప్పొచ్చు. సెల్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ది బేసిక్ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ఆల్ లివింగ్ ఆర్గానిజం. ఒక బ్యాక్టీరియా కానుంచి ఒక హ్యూమన్స్ వరకు ఏం తీసుకున్నా కూడా సెల్ అనేది ఒక బేసిక్ యూనిట్ అని మనం చెప్పొచ్చు ఇండైరెక్ట్గా. ఓకే, అలా దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ లెవెల్లో టిష్యూస్ అనేది ఫామ్ అవుతూ వచ్చాయి. టిష్యూ తర్వాత కాలంలో టిష్యూ అంటే ఎలా చెప్తుంటాం బయాలజీలో? టిష్యూ గ్రూప్ ఆఫ్ సెల్స్ విత్ సిమిలర్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ అనొచ్చా టిష్యూ అంటే. తర్వాత మళ్ళీ ఆ టిష్యూస్ అనేది ఇలా కంబైన్ అయిపోతూ మన బాడీనే ఇమాజిన్ చేసుకుంటే ఆర్గాన్స్, మన బాడీలో లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్, లివర్, హార్ట్, బ్రెయిన్ ఇలాంటివన్నీ డిఫరెంట్ ఆర్గాన్స్ అనొచ్చు. సో ఆర్గాన్స్కి కామన్ ఫంక్షన్గా ఒక ఆర్గాన్స్ మనం ఇమాజిన్ చేసుకుంటే దాన్ని ఏమంటున్నాం? ఆర్గాన్ సిస్టమ్. మన బాడీలో కొన్ని ఆర్గాన్ సిస్టమ్స్ ఏమని చెప్పొచ్చా? డైజెస్టివ్ సిస్టమ్, కార్డియోవాస్కులర్ సిస్టమ్, ఇమ్యూన్ సిస్టమ్, వాటన్నిటికీ కామన్ ఫంక్షన్ ఉంది. ఎండోక్రైన్ సిస్టమ్ క్లియర్గా. ఇలాంటివన్నీ ఆర్గాన్ సిస్టమ్స్ ఇమాజిన్ చేసుకుంటేనే మనకి డెవలప్ అయింది ఏంటి నెక్స్ట్? ఆర్గానిజం. ఓకే, ఒక ఆర్గానిజం అంటే ఇవన్నీ అందులో ఉన్నాయని దాని మీనింగ్. ఇక్కడ వరకు మనకి అది బయాలజీ పార్ట్ అనుకోవచ్చు అంతేనా? ఇండైరెక్ట్గా ఇదంతా బయాలజీ పార్ట్లో కవర్ అవుతుంది. నెక్స్ట్ లెవెల్ మీరు చూస్తే ఇక్కడ నుంచి చూడండి, దీంట్లో క్లియర్గా ఇది చూడండి. నెక్స్ట్ మనకి పాపులేషన్ అంటున్నాం. దాన్ని ఎలా మనం డిఫైన్ చేయొచ్చు? ఈరోజు మనం టైగర్ పాపులేషన్ సెన్సెస్ చూస్తున్నామా? మన లేటెస్ట్గా 5th టైగర్ పాపులేషన్ సెన్సెస్ రిలీజ్ అయింది. ఓకే, ఎలిఫెంట్ పాపులేషన్ సెన్సెస్. పాపులేషన్ అంటే మనం ఎలా ఇమాజిన్ చేసుకోవచ్చు సైంటిఫిక్గా? గ్రూప్ ఆఫ్ ఆర్గానిజం బిలాంగింగ్ టు ది సేమ్ స్పీసీస్ అనొచ్చా? ఇక్కడ సైంటిఫిక్గా థింక్ చేస్తే గ్రూప్ ఆఫ్ ఆర్గానిజమ్స్ బిలాంగింగ్ టు ది సేమ్ స్పీసీస్, ఒకే జాతికి చెందినటువంటి జీవుల యొక్క సమూహాన్ని జనాభా అనొచ్చు ఇండైరెక్ట్గా. నెక్స్ట్ లెవెల్ మనం చూస్తే నెక్స్ట్ హయ్యర్ లెవెల్. సో నెక్స్ట్ హయ్యర్ ఇంకా కమ్యూనిటీ అంటున్నాం. కమ్యూనిటీని ఇప్పుడు ఎలా ఇమాజిన్ చేసుకోవచ్చు మనం? ఈ డెఫినేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. కమ్యూనిటీ అంటే డెఫినేషన్ ఎలా మనం చెప్పొచ్చు? ఇట్ ఇంక్లూడ్స్ డిఫరెంట్ గ్రూప్ ఆఫ్ పాపులేషన్స్.
ఒక ఏరియాలో ఒక డాగ్ పాపులేషన్, ఒక టైగర్ పాపులేషన్, ఎలిఫెంట్ పాపులేషన్, ఇవన్నీ ఇమాజిన్ చేసుకుంటే దాన్నే కమ్యూనిటీ అనొచ్చు. నెక్స్ట్ ఈకో సిస్టమ్. దీన్ని ఎలా డిఫైన్ చేయొచ్చు? ఇదంతా యాక్చువల్గా బయోటిక్ కాంపోనెంట్స్ కింద ఉండేటి. ఈకో సిస్టంలో బోత్ బయోటిక్, ఏబయోటిక్ కాంపోనెంట్స్ రెండూ కలుస్తాయి. దాన్ని ఎలా డిఫైన్ చేయొచ్చు మనం? ఈకో సిస్టమ్ అంటే చెప్పండి. ఈకో సిస్టమ్ ఇండికేట్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ది బయోటిక్ అండ్ ఏబయోటిక్ కాంపోనెంట్. పర్ఫెక్ట్ డెఫినేషన్ మనం ఎలా మాట్లాడవచ్చు అంటే ఈకో సిస్టమ్ ఆవరణ వ్యవస్థ, ఓకే, ఎన్విరాన్మెంట్లో ఉన్నటువంటి బయోటిక్, ఏబయోటిక్ కాంపోనెంట్స్ రెండింటికి మధ్య ఒక రిలేషన్షిప్ మెయింటైన్ అవుతే దాన్నే మనం ఈకో సిస్టమ్ అంటున్నాం. క్లియర్గా ఎకాలజీ అనేది ఉంది మనకి సిలబస్లో, క్లియర్గా మెన్షన్ చేశారు. సో వాట్ ఈస్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ ఎకాలజీ అంటే, బేసిక్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ఎకాలజీ అంటే ఏమని చెప్పాలి? ఈకో సిస్టమ్. బేసిక్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ఎకాలజీ ఈజ్ నథింగ్ బట్ ఈకో సిస్టమ్. సో బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్ అంటే మనం ఏమంటున్నాం జనరల్గా? సో బేసిక్ స్ట్రక్చరల్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ లైఫ్ అంటే సెల్ అంటున్నాం. అలాగే ఎకాలజీలో, ఎకాలజీ అంటే ఆవరణ శాస్త్రం, స్టడీ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ విత్ దేర్ సరౌండింగ్ ఎన్విరాన్మెంట్. దాన్నే అనొచ్చా లేదా? ఎకాలజీ అంటే ఆవరణ శాస్త్రం, ఇండైరెక్ట్గా స్టడీ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ విత్ దేర్ సరౌండింగ్ ఎన్విరాన్మెంట్. క్లియర్గా ఓకే. సో అలా మనం ఏదైనా ఒక ఎన్విరాన్మెంట్లో సరౌండింగ్ మొత్తం వాటి మధ్య రిలేషన్స్ని స్టడీ చేయాలంటే, అక్కడ ఉన్నటువంటి లివింగ్ ఆర్గానిజం దాని సరౌండింగ్లో ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ మధ్య రిలేషన్ తెలియాలంటే దీన్ని మనం స్టడీ చేయాలి ఇండైరెక్ట్గా. ఏదైనా కొన్ని టైప్స్ చెప్పవచ్చా మనం? ఈకో సిస్టమ్ టైప్స్. మిరైన్ ఈకో సిస్టమ్ అనొచ్చా? పాండ్ ఈకో సిస్టమ్, డిజర్ట్ ఈకో సిస్టమ్, ఫారెస్ట్ ఈకో సిస్టమ్, ఇలా డిఫరెంట్ నేమ్స్తో ఇండికేట్ చేస్తుంటామా లేదా ఈకో సిస్టమ్. సో ఈకో సిస్టమ్ అంటే బేసిక్ డెఫినేషన్ ఎలా మనం అనాలి? ఇట్ ఇండికేట్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ది బయోటిక్ అండ్ ఏబయోటిక్ ఫ్యాక్టర్స్. ఇండైరెక్ట్గా మనకు చూస్తే అందులో డిఫరెంట్ టైప్స్ అంటున్నాం. ఇప్పుడు నేను కొన్ని చెప్పా. ఫర్ ఎగ్జాంపుల్ డిజర్ట్ రీజియన్స్లో ఉన్నటువంటి అనిమల్స్ గురించి మీరు స్టడీ చేయాలనుకుంటున్నారు. దాన్నే మనం ఏమంటున్నాం? డిజర్ట్ ఈకో సిస్టమ్ అంటున్నాం. అక్కడ ఉన్న ఎకాలజీని స్టడీ చేయాలంటే ఆ డిజర్ట్ ఈకో సిస్టమ్ని మనం స్టడీ చేస్తే సరిపోతుంది ఇండైరెక్ట్గా. మీరాయన్ సముద్రంలో నివసించేటువంటి జీవుల గురించి మనం స్టడీ చేయాలనుకుంటున్నాం. అక్కడ ఉన్నటువంటి ఆ సముద్రంలో ఏమేమి జీవులు నివసిస్తున్నాయి, దాని సరౌండింగ్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ ఎలా ఉన్నాయి అని తెలిపేదే ఇండైరెక్ట్గా మిరైన్ ఈకో సిస్టమ్ అంటున్నాం. అందుకే అంటున్నాం. సో వాట్ ఈస్ ద బేసిక్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ఎకాలజీ అంటే ఏం చెప్పాలి? వీటిలో పాపులేషన్ అనాలా, కమ్యూనిటీ అనాలా, ఈకో సిస్టమ్ అనాలా? బేసిక్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ఎకాలజీ అంటే పేరులోనే ఉంది ఎకాలజీ. ఈ ఈకో సిస్టమ్ అనే టర్మ్ కూడా అందులో నుంచి వచ్చింది క్లియర్గా మనకు చూస్తే. ఓకే. సో నెక్స్ట్ లెవెల్ చూడండి. నెక్స్ట్ ఇలా ఒక లార్జ్ జాగ్రఫికల్ ఏరియాలో, ఓకే, ఒక దగ్గర ఫారెస్ట్ ఈకో సిస్టమ్, ఒక దగ్గర డిజర్ట్ ఈకో సిస్టమ్, పాండ్ ఈకో సిస్టమ్, మిరైన్ ఈకో సిస్టమ్, ఇవన్నీ ఒక లార్జ్ జాగ్రఫికల్ ఏరియాలో ఇమాజిన్ చేసుకుంటే దాన్నే మనం ఏమనొచ్చు? బయోమ్. క్లియర్గా ఓకే. సో బయోమ్ అంటే ఎగ్జాక్ట్ డెఫినేషన్ ఏంటంటే దట్ ఇండికేట్స్ డిఫరెంట్ గ్రూప్ ఆఫ్ ఈకో సిస్టమ్. సో ఎర్త్ పైన దాదాపుగా 7 ఎన్ని టైప్స్ బయోమ్స్ కిందకి మనం కేటగరైజ్ చేసామంటే మీరు జాగ్రఫీలో మీరు చూడొచ్చు 7 టైప్స్ ఆఫ్ బయోమ్స్ అనేది ఉంటాయి ఎర్త్ పైన. కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూస్తే టండ్రా, ఓకే, టండ్రా అనేది ఒక బయోమ్. టైగా, ఈ పేర్లు మీరు వింటారు, టండ్రా, టైగా, అవన్నీ బయోమ్స్ కిందకి మనం చెప్పవచ్చు. గ్రాస్ ల్యాండ్స్, ఓకే, సో అవన్నీ బయోమ్స్ అనొచ్చు. ఇలాంటి బయోమ్స్ మొత్తం దాంట్లో ఉన్నటువంటి లైఫ్ సపోర్టింగ్ ఏరియాస్ అన్నిటినీ కలిపి ఫైనల్గా బయోస్పియర్ అంటున్నాం. బయోస్పియర్ బేసికల్గా ఓకే. సో బయోస్పియర్ అంటే డెఫినేషన్ ఎలా అనొచ్చు మనం ఇప్పుడు చెప్పండి? ఆల్ లివింగ్ కాంపోనెంట్ ఆఫ్ ది ఎర్త్ ఇండైరెక్ట్గా. సో మన ఎర్త్ పైన ఎక్కడన్నా లైఫ్ ఏదన్నా ఉంది అంటే అలాంటి లైఫ్ ఉన్నటువంటి ఏరియాస్ అన్నిటినీ మనం ఇమాజిన్ చేసుకుంటే ఫైనల్గా బయోస్పియర్ అనొచ్చు. ఇక్కడ నుంచి మనకి అది మొత్తం ఎన్విరాన్మెంట్ పార్ట్, పాపులేషన్ కానించి పైన ఉన్నటువంటి మొత్తం, ఇక్కడ నుంచి కింద ఉన్నటువంటి అంతా సైన్స్ పార్ట్, ఓకే. సో అందుకే మనం పైన ఏమని పెట్టారు హెడ్డింగ్? ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ అని పెట్టేసి ఆడేమన్నా ఎన్విరాన్మెంట్ అని పెట్టాడా హెడ్డింగ్? చూడండి సిలబస్లో సైన్స్ అండ్ టెక్నాలజీ అని పెట్టాడా, ఎన్విరాన్మెంట్ అని హెడ్డింగ్ పెట్టాడా సిలబస్లో? ఓకే, ఎన్విరాన్మెంట్ అనే పదం ఎక్కడ యూజ్ చేయలేదు. ఎందుకంటే ఇండైరెక్ట్గా ఎన్విరాన్మెంట్ రావాలంటే ఏం తెలిసి ఉండాలి మీకు? ఓకే, సైన్స్ తెలియాలి. ఓకే, అదేమో ప్రిలిమ్స్లో ఎత్తేసాడు అంతేనా? అసలు ఉందా ప్రిలిమ్స్లో? జనరల్ సైన్స్ లేదు. ఒక బయాలజీ చదవడు, కెమిస్ట్రీ చదవడు, ఏమీ చదవడు, బట్ ఎన్విరాన్మెంట్ మాత్రం నేర్చుకోవాలి, టెక్నాలజీ మాత్రం చదవాలి. ఓకే, నిన్న మనం కొన్ని టాపిక్స్ చూసాం.
సూపర్ కండక్టర్స్ అనే టాపిక్. ఓకే, అది ఎక్కడ అసలు అది ఎక్కడి నుంచి వస్తుంది? అసలు ఆ డిజైన్ అనేది ఫిజిక్స్లో ఎలక్ట్రిసిటీ అనే టాపిక్ ఒకటి ఉంటుంది. ఓకే, మ్యాగ్నెటిజం అనే ఒక టాపిక్ ఉంటుంది. ఆ రెండింటి నుంచి మనకి ఆ కాన్సెప్ట్ అనేది డెవలప్ అయింది. ఇక్కడ చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే సిలబస్లో ఫిలిమ్స్లో ఎత్తేయడం అనేది బిగ్గెస్ట్ మిస్టేక్. ఓకే, జనరల్ సైన్స్కి ఎంతో కొంత ఇంపార్టెన్స్ ఇచ్చింటే ఆ ఫౌండేషన్ని బేస్ చేసుకొని మెయిన్స్ కూడా కొంచెం చదవచ్చు క్లియర్గా. ఓకే, ఎనీహో మనం ఇదంతా నేను ఎందుకు చెప్తున్నా అంటే కొంచెం గ్రౌండ్ లెవెల్ నుంచి తెలుసుకుంటే ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. గుడ్డిగా మనం ఇన్ని పేజీలు తీసుకొని గుడ్డిగా బట్టి కొడుతూ ఉండేదానికన్నా లిమిటెడ్గా ఫౌండేషన్ లెవెల్ నుంచి మనం లిమిటెడ్గా నేర్చుకుంటే మనకి ఈజీగా క్లారిటీ ఉంటుంది. దాంతో కరెంట్ అఫైర్స్ని కూడా మనం లింక్ చేసుకుంటూ ఉండొచ్చు. ఓకే, సో మీరు ఏదైనా ప్రిపేర్ అయ్యేటప్పుడు దాని బేసిక్ లెవెల్ దగ్గర నుంచి వెళ్ళండి, డైరెక్ట్గా ఏది బై హార్ట్ చేయొద్దు క్లియర్గా. ఓకే, సో ఎనీహౌ ఎన్విరాన్మెంట్ ఈస్ ఎ మిక్స్ ఆఫ్ జాగ్రఫీ, బయాలజీ, కెమిస్ట్రీ పార్ట్. ఏమంటున్నా ఇక్కడ 3 సబ్జెక్టులు ఉన్నాయి ఎన్విరాన్మెంట్లో. బయాలజీ ఉంది, కెమిస్ట్రీ ఉంది, జాగ్రఫీ ఉంది. అక్కడ ఇచ్చినటువంటి సిలబస్ అంతా మీరు ఎక్కడో ఒక దగ్గర ఇంటర్ రిలేషన్ ఉంది క్లియర్గా మీరు చూస్తే. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అనే టాపిక్ ఉంది క్లియర్గా. ఓకే, ఎయిర్ పొల్యూషన్ అవన్నీ ఎక్కడొస్తాయంటే ఇంటర్మీడియట్ బుక్స్లో ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ అనేది ఒకటి ఉంటుంది. మీలో ఎవరన్నా బైపీసీ, ఎంపీసీ ఆ గ్రూప్ ఉంటే ఇంటర్మీడియట్లో ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ అనేది ఉంది. ఈ బేసిక్స్ బయోడైవర్సిటీ, ఎకాలజీ ఇవన్నీ ఎక్కడ ఉంటాయంటే అవి కూడా ఇంటర్మీడియట్ బుక్స్లోనే ఉన్నాయి. బైపీసీ వాళ్ళకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జువాలజీ అకాడమీ బుక్స్ మనకు చూస్తే ఫస్ట్ ఇయర్ జువాలజీ బుక్స్లో మ్యాన్ అండ్ బయోస్ఫియర్ అనే ఒక టాపిక్ ఉంటుంది. దాదాపుగా 100 పేజీలు ఉంటుంది ఆ ఏరియా మొత్తం. ఇవన్నీ ఆ ఏరియాలో ఉంటాయి క్లియర్గా మీరు చూస్తే. కెమిస్ట్రీలో కొంత ఉంది, ఆ మ్యాన్ అండ్ బయోస్ఫియర్ అనే టాపిక్లో ఉంది. జనరల్గా జాగ్రఫీ చదివేటప్పుడు మన ఇండియాలో బయోస్ఫియర్ రిజర్వ్స్ ఎలా ఉంటాయి, నేషనల్ పార్క్స్ ఎలా ఉంటాయి, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఎలా ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏ స్టేట్లో ఎలా ఉన్నాయి, అవన్నీ జాగ్రఫీ పార్ట్ కిందికి వస్తూ ఉంటాయి. ఈ బయోమ్స్ గురించి అవన్నీ జాగ్రఫీ పార్ట్ కిందికి మనం వచ్చు. ఓకే, ఇది కంప్లీట్లీ మల్టీ డిసిప్లినరీ సబ్జెక్ట్. ఒక సబ్జెక్ట్తో లింక్ చేయకూడదు, అన్ని దానిలో లింక్ ఉంది క్లియర్గా మనకు చూస్తే. ఓకే, ఎనీహౌ లైఫ్ అనేది ఇలా డిజైన్ అవుతూ వచ్చింది క్లియర్గా మనకు చూస్తే. దీన్ని ఇక్కడ నేను పెట్టినటువంటి డయాగ్రామ్ ఇండికేషన్ ఏంటంటే పిరమిడ్ ఆఫ్ లైఫ్ క్లియర్గా. ఓకే, సో ఎన్విరాన్మెంట్ అనేది ఫస్ట్ దీన్ని ఒకసారి అబ్జర్వ్ చేశాం కాబట్టి ఇప్పటి నుంచి మనం నెక్స్ట్ లెవెల్కి మూవ్ అవుతాం. ఓకే, సో ఇక నేను ఇందాక అన్నా ద వర్డ్ ఎన్విరాన్మెంట్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ ది ఓల్డ్ ఫ్రెంచ్ వర్డ్. అది ఇంపార్టెంట్. ఆ వర్డ్ ఎక్కడి నుంచి వచ్చిందనేది మనకు చూస్తే ఒక ఫ్రెంచ్ వర్డ్ ఎన్విరార్నర్ అంటే ఏంటి మీనింగ్? ఎన్విరార్నర్ అంటే సరౌండ్, ఎన్క్లోజ్, ఎన్సర్కిల్, చుట్టూ ఉన్నటువంటి ఏరియా అని. ఓకే, ఎన్క్లోజ్ ఇదంతా ఒకే మీనింగ్. తెలుగులో చుట్టూ ఉన్నటువంటి ఏరియా అని వచ్చి ఇండైరెక్ట్గా మనకు చూస్తే అది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ వర్డ్ అనేది ఒక ఫ్రెంచ్ వర్డ్, లాటిన్ వర్డ్ కాదు. ఓకే, ఫ్రెంచ్ వర్డ్ నుంచి వచ్చింది క్లియర్గా మనకు చూస్తే. ఓకే, ఎనీహౌ మనకి ఇది ప్రొవైడ్ చేసేటువంటి ఫంక్షన్స్ని మనకు చూస్తే ఓకే మనకి ఎన్విరాన్మెంట్ ద్వారా ఏమేమి అందుతున్నాయి అనేది ఒక సింపుల్ ఇండికేషన్ నేను ఇక్కడ ఇచ్చా క్లియర్గా. సో ఏమేమి ప్రొవైడ్ చేస్తుంది? సప్లైస్, రీసోర్సెస్ లేదా మనకి న్యాచురల్ రీసోర్సెస్, ఇవన్నీ రిన్యూవబుల్ ఎనర్జీ రీసోర్సెస్, నాన్ రిన్యూవబుల్ ఎనర్జీ రీసోర్సెస్, ఫారెస్ట్ రీసోర్సెస్, మెరైన్ రీసోర్సెస్, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇండైరెక్ట్గా ఎన్విరాన్మెంట్లో ఉన్నటువంటి పార్ట్స్ నుంచి క్లియర్గా మనకు చూస్తే. అసిమిలేట్స్ వేస్ట్ మెటీరియల్స్ ఉందా లేదా? అసిమిలేట్స్ వేస్ట్ మెటీరియల్స్ అంటున్నాం ఇండైరెక్ట్గా. అంటే మీనింగ్ ఏంటి? ఓకే, డికంపోజర్స్, సరౌండింగ్లో ఉన్నటువంటి డికంపోజర్స్. ఓకే, సో ఏదన్నా చనిపోయింది అనుకోండి, ఆర్గానిక్ వేస్ట్ మెటీరియల్స్, ఇలాంటి డెడ్ అండ్ డికేయింగ్ ఆర్గానిక్ వేస్ట్ మెటీరియల్స్. సో అవన్నీ నేచర్లో మళ్ళీ రీసైకిల్ అవుతున్నాయంటే సరౌండింగ్లో ఉన్నటువంటి మైక్రోబ్స్ వల్లే ఇండైరెక్ట్గా. డికంపోజర్స్ అలానే పనిచేస్తాయి ఇండైరెక్ట్గా, బ్యాక్టీరియా, ఫంగై. సో ఏదన్నా ఒకటి చనిపోయింది అనుకోండి, అది ప్లాంట్ కానీ అనిమల్ కానీ, ఆటోమేటికల్గా నేచర్లోకి మళ్ళీ రీసైకిల్ అయిపోతూ ఉంటాయి దాంట్లో ఉన్నటువంటి న్యూట్రియంట్స్. ఓకే, సస్టైన్స్ లైఫ్ బై ప్రొవైడింగ్ జెనెటిక్ అండ్ బయోడైవర్సిటీ. ఇదే లేదనుకోండి, బయోడైవర్సిటీ అంటే దీన్ని ఎలా డిఫైన్ చేయొచ్చు? ఇది కూడా ఉంది కదా నెక్స్ట్ పార్ట్ క్లియర్గా. బయోడైవర్సిటీని ఎలా డిఫైన్ చేయొచ్చు మనం క్లియర్గా చెప్పండి? నేమ్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ బయోడైవర్సిటీ. ఓకే, సో వేరియేషన్ అమాంగ్ లివింగ్ ఆర్గానిజం ఇన్ టర్మ్స్ ఆఫ్ జెనెటికల్ వేరియేషన్స్, ఇన్ టర్మ్స్ ఆఫ్ స్పీసీస్ వేరియేషన్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈకోసిస్టమ్ వేరియేషన్స్. సో వీటి మధ్య కనుక మనం ఎంత వేరియేషన్ మనం చూస్తూ ఉంటే భూమిపైన ఉన్నటువంటి లివింగ్ ఆర్గానిజమ్స్ మధ్య
ఎన్ని రకాలుగా మనం వేరియేషన్స్ మనం చూస్తూ ఉంటే ఆ టర్మ్ని మనం ఏమనొచ్చు, బయోడైవర్సిటీ. ఇండైరెక్ట్గా ఆ వేరియేషన్స్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ వేస్లో మనం వేరియేషన్స్ చూస్తూ ఉండాలి. అప్పుడే కొత్తగా భూమిపైన కొత్త జాతులు అనేది పుడుతూ ఉంటాయి, న్యూ స్పీసీస్ అనేది డెవలప్ అవుతుంటాయి, కొత్తగా ఎవల్యూషన్ జరుగుతూ ఉంటుంది. ఎవల్యూషన్ అంటే ఏమంటాం మనం, పరిణామం. ఇప్పుడున్న జనరేషన్, ఇప్పుడున్నటువంటి జీవుల నుంచి కొత్త జీవులు క్రియేట్ అవుతూ ఉంటే దాన్నే మనం ఏమనొచ్చు, ఎవల్యూషన్ అనొచ్చు. ఆ ఎవల్యూషన్ ప్రాసెస్లోనే కదా ఈరోజు మనకి మ్యామల్స్ ఇవన్నీ ఎలా వచ్చినాయి. స్టార్టింగ్లో మనకి నేనేమని చెప్పా, స్టార్టింగ్లో ఎర్త్ పైన ఉన్నటువంటి ఒక ప్రిమిటివ్ బ్యాక్టీరియా ఏదంటే ఆర్కీ బ్యాక్టీరియా. ఫస్ట్ ఫామ్ అయినటువంటి ప్రిమిటివ్ బ్యాక్టీరియా ఏదంటే ఆర్కీ బ్యాక్టీరియా. బ్లూ గ్రీన్ ఆల్గే, నీలి ఆకుపచ్చ శైవలాలు అనొచ్చు ఇండైరెక్ట్గా వాటిని క్లియర్గా. ఓకే, అక్కడి నుంచి ఈరోజు మనకి మరి ఇంత దాదాపుగా ఎర్త్ పైన ఇన్ని స్పీసీస్, కొన్ని లక్షల జాతులు అనేది ఫామ్ అయినాయి మనకు క్లియర్గా. మనకు చూస్తే అందులో మొక్కలు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి క్లియర్గా. దాన్ని ఇండికేట్ చేసేదే, వాటి మధ్య వైవిధ్యాన్ని ఇండికేట్ చేసేదే బయోడైవర్సిటీ క్లియర్గా. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఉంటేనే లైఫ్ అనేది సస్టైన్ అవుతుంది. ఇది అంత డిగ్రీస్ అయ్యే కొద్దీ చాలా ఎఫెక్ట్ అవుతాయి నేచర్లో. ఈ బయోడైవర్సిటీని కాపాడుకోవడం అనేది ప్రతి దేశం యొక్క రోల్ ఇండైరెక్ట్గా. ఇది ఎర్త్ మొత్తం పక్కన పెడితే ప్రతి కంట్రీలో బయోడైవర్సిటీని ప్రొటెక్ట్ చేస్తేనే ఓవరాల్గా ఎర్త్ యొక్క బయోడైవర్సిటీని ప్రొటెక్ట్ చేసిన వాళ్ళం అవుతాం. దాన్ని ప్రొటెక్ట్ చేసేటువంటి థింగ్స్లోనే మనం ఏం క్రియేట్ చేస్తుంటాం, ఒక నేషనల్ పార్క్స్, బయోస్పియర్ రిజర్వ్స్, ఓకే, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, కొన్ని ప్రాజెక్ట్స్. బయోడైవర్సిటీ అంటే ఎనీథింగ్, ఏదన్నా ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, మొక్కలు ఉన్నాయి. సో వాటిలో మధ్య వేరియేషన్ని మనం కాపాడాలంటే ముందు ఫస్ట్ అవి ఏదైతే అంతరించిపోతూ ఉన్నాయో వాటిని మనం ముందు ప్రొటెక్ట్ చేయాలి ఇండైరెక్ట్ క్లియర్గా. ఓకే, సో బయోడైవర్సిటీ ఎన్విరాన్మెంట్ ప్రొవైడ్ చేసేటువంటి సర్వీసెస్లో ఇది కూడా ఉంది. బయోడైవర్సిటీ ఇండైరెక్ట్గా ప్రొవైడ్స్ ఏస్థెటిక్ సర్వీసెస్. ఇది కూడా ఒక థింగ్, ఏస్థెటిక్ సర్వీసెస్ క్లియర్గా. చూడండి నెక్స్ట్ మనకి ఈ డయాగ్రామ్ ఇండికేషన్ చూడండి క్లియర్గా. సో ఈ డిఫరెంట్ కాంపోనెంట్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అంటే మనం ఏమన్నాం, కాంపోనెంట్స్ ఆర్ పార్ట్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. ఈ మూడు అన్నామా మనం ఇందాక. అట్మాస్ఫియర్ ఏమేమన్నాం, కాంపోనెంట్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అంటే అట్మాస్ఫియర్, హైడ్రోస్ఫియర్, లిథోస్ఫియర్. ఓకే, వీటి మూడిటిని కలుపుతూ ఉండేదే, ఆ మూడిటిని ఇంటర్లింకింగ్ చేస్తూ ఉండేదే బయోస్ఫియర్. లైఫ్ అనేది ప్రతి ఏరియాలో ఉంది, ఒక సాయిల్లో లేదా, వాటర్లో లేదా, ఎయిర్లో లేదా, వీటి మూడిటిని ఇంటర్లింక్ చేసేదే ఇండైరెక్ట్గా బయోస్ఫియర్. ఓకే, లైఫ్ సస్టైనింగ్ ఏరియాస్ ప్రతి రీజియన్లో ఉంది. ఇది ఒక వెన్ డయాగ్రామ్లో మనం థింక్ చేస్తే 3 సర్కిల్స్ మనం ఇండికేట్ చేసుకుంటే మధ్యలో బయోస్ఫియర్ ఉంటుందని అనుకోవచ్చు. ఇప్పుడు దీని ఒక్కొక్క దాన్ని మనం ఎలా ఇమాజిన్ చేసుకోవచ్చు చెప్పండి. అట్మాస్ఫియర్ అంటే మనం ఎలా ఇమాజిన్ చేసుకోవచ్చు. అట్మాస్ఫియర్ మీన్స్ వాట్, మన సరౌండింగ్లో ఉన్నటువంటి గ్యాసెస్ కాంపోజిషన్ని దాన్ని అట్మాస్ఫియర్ అనొచ్చా లేదా. మన సరౌండింగ్లో ఉన్నటువంటి గ్యాసియస్ కాంపోనెంట్స్ మొత్తం దాన్నే మనం ఇండైరెక్ట్గా అట్మాస్ఫియర్ అనొచ్చు. ఓకే, అనొచ్చా లేదా క్లియర్గా. ఇక్కడ చూడండి హైడ్రోస్ఫియర్, దాన్ని ఎలా మనం ఇమాజిన్ చేసుకోవచ్చు. హైడ్రోస్ఫియర్ అంటే ఓకే చెప్పండి. హైడ్రోస్ఫియర్ అంటే ఇండైరెక్ట్గా ఎర్త్ పైన ఉన్నటువంటి టోటల్ వాటర్ కంటెంట్ని, అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రివర్సా, లేక్సా, పాండ్సా, ఓషన్సా, అవన్నీ మనం మొత్తం ఇమాజిన్ చేసుకుంటే ఆ వాటర్ కంటెంట్ అంతా కలిపి మనం హైడ్రోస్ఫియర్ అనొచ్చు. లిథోస్ఫియర్, దీన్ని మనం ఎలా ఇమాజిన్ చేసుకోవచ్చు. లిథోస్ఫియర్ ఓకే, ల్యాండ్ అంటే మన ఎర్త్ యొక్క పార్ట్స్ మనం చూస్తే అవుటర్ పార్ట్ని క్రస్ట్, మిడిల్ పార్ట్ని మ్యాంటిల్, ఇన్నర్ పార్ట్ని కోర్ అనొచ్చా లేదా. సో బయట ఉన్నటువంటి ఆ అవుటర్ రాకీ లేయర్ క్రస్ట్ పార్ట్, దాని కింద ఉన్నటువంటి కొంత మ్యాంటిల్ పార్ట్, అప్పర్ రీజియన్లో ఉన్నటువంటి మ్యాంటిల్ పార్ట్, అదంతా లిథోస్ఫియర్. దట్ మీన్స్ ఎర్త్ని కవర్ చేసేటువంటి రాకీ పార్ట్ అంతా కలిపి మనం ఈ లిథోస్ఫియర్ అనొచ్చు ఇండైరెక్ట్గా. ఓకే, సో ప్రతి దాంట్లో లైఫ్ అనేది ఉంది బేసికల్గా. ఆ లైఫ్ని కలుపుతూ ఉన్నదే ఇండైరెక్ట్గా బయోస్ఫియర్ అంటున్నారు క్లియర్గా. సో వీటి గురించి మనం డీటెయిల్గా మనం చూడాలి మొత్తం ఈ కాంపోనెంట్స్ గురించి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూసేటువంటి సో ఫస్ట్ లిథోస్ఫియర్ అంటున్నాం ఇండైరెక్ట్గా. సో దీంట్లో ఏమేమి ఉంటాయంటే నేనేమంటున్నా, outer part of the earth, crust, okay, upper mantle region, రెండు కలిపి అప్పర్ మ్యాంటిల్ రీజియన్, దీంట్లో ఉన్నటువంటి రాకీ ఏరియాస్ అన్నిటినీ కలిపే లిథోస్ఫియర్ అంటున్నాం ఇండైరెక్ట్గా. దీంట్లో మరి ఇందాక మనం అన్నాం ఓకే, ఆ పిరమిడ్ ఆఫ్ లైఫ్లో స్టార్టింగ్లో మనం చూసింది ఏంటి, కింద గ్రౌండ్ లెవెల్లో యాటమ్స్ చూసామా,
మాలిక్యూల్స్, నెక్స్ట్ కాంపౌండ్స్, నెక్స్ట్ సెల్ ఆర్గనల్స్ అన్నాం. సో వీటిలో మినరల్స్, ఇదే మన మెయిన్ మనకి ఎన్విరాన్మెంట్ ప్రొవైడ్ చేసేటువంటి సర్వీసెస్లో సప్లైస్ రీసోర్సెస్ అని ఉంది. ఆ ఫస్ట్లోనే మనకు క్లియర్గా మనం చూస్తే నేను చూపించినటువంటి ఎన్విరాన్మెంట్ ద్వారా మనకు ఎలాంటి సర్వీసెస్ ప్రొవైడ్ అవుతున్నాయంటే ఫస్ట్ పాయింటే ఇట్ సప్లైస్ రీసోర్సెస్ అంటున్నాం. సో మనకు దొరికేటువంటి మినరల్ రీసోర్సెస్, సో రీసోర్సెస్ అంటే ఇక్కడ ఎనర్జీ రీసోర్సెసే కాదు, మినరల్ రీసోర్సెస్, ఫారెస్ట్ రీసోర్సెస్. సో ఎస్పెషల్లీ ఇక్కడ లిథోస్పియర్ అంటే మనకు గుర్తొచ్చేది ఏంటి? మినరల్ రీసోర్సెస్ అనొచ్చా లేదా? మీరు జాగ్రఫీలో ఓకే ఈ మినరల్స్ గురించి మీరు చూసింటారు, డిఫరెంట్ మినరల్స్ వాటి డిస్ట్రిబ్యూషన్ బేసికల్గా. సో ఇలా క్రస్ట్లో ఓకే ఈ ఎలిమెంట్స్ అనేది ఎలా డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నాయి, ఎలిమెంట్స్ కాంపోజిషన్ మనకు చూస్తే ఎలా ఉన్నాయి అనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్ క్లియర్గా. ఎలిమెంట్స్ అంటే ఆక్సిజన్, హైడ్రోజన్, సిలికాన్, ఓకే ఏదైనా ఒక అటామిక్ ఫామ్లో మనం ఏదైనా ఒక ఇమాజిన్ చేసుకుంటే దాన్నే ఎలిమెంట్ అనొచ్చు. సో వాట్ ఈస్ ద ఎలిమెంటల్ కాంపోజిషన్ ఆఫ్ ది క్రస్ట్ అంటే ఏం చెప్పొచ్చు మనం? ఎనీ ఐడియా? టాప్ 4 కాంపోనెంట్స్. ఓకే ద మోస్ట్ అబండెంట్ ఎలిమెంట్ ఇన్ ద ఎర్త్ క్రస్ట్ అంటే ఏం చెప్తారు మీరు? ఐరన్ చెప్తారా? సిలికాన్ చెప్తారా? ఇలానే కొన్ని సెంటెన్సెస్ డిజైన్ చేయొచ్చు. ఓకే ద మోస్ట్ అబండెంట్ ఎలిమెంట్ ఇన్ ద ఎర్త్ క్రస్ట్ అంటున్నాం, ఏమై ఉంటుంది? గెస్ చేయండి. ఆక్సిజన్. క్లియర్గా 46% అనేది ఆక్సిజనే ఉంటుంది క్లియర్గా. సో నెక్స్ట్ సిలికాన్, నెక్స్ట్ అల్యూమినియం, సో నెక్స్ట్ ఐరన్. ఇదేంటంటే పర్సంటేజ్, దాని వెయిట్ పర్సంటేజ్ అంటున్నాం. పర్సంటేజ్ టర్మ్స్లో మనం చూస్తే ఎర్త్ క్రస్ట్ మీద ఓవరాల్గా మోస్ట్ అబండెంట్ ఎలిమెంట్ ఏదంటే పర్సంటేజ్ బేస్ చేసుకో మనం చూస్తే ఆక్సిజన్ క్లియర్గా. తర్వాత సిలికాన్ ఉంది. సిలికాన్ అనేది మోస్ట్ అబండెంట్ ఎలిమెంట్ కాదు ఎర్త్ క్రస్ట్లో. ద మోస్ట్ అబండెంట్ మెటల్, లిథోస్పియర్ అనేది మినరల్ రిసోర్సెస్కి మెయిన్ సోర్స్ అంటున్నాం ఇండైరెక్ట్గా. ద మోస్ట్ అబండెంట్ మెటల్ ఇన్ ద లిథోస్పియర్. ఓకే క్రస్ట్ అంటే ఏం చెప్పొచ్చు? ద మోస్ట్ అబండెంట్ మెటల్ ఇన్ ద క్రస్ట్ అల్యూమినియం. ఓకే ఐరన్ కాదు, అల్యూమినియం బేసికల్గా. సిలికాన్ అనేది మెటలా? సిలికాన్ దేని కిందకి వస్తుంది? మెటలాయిడ్. మనం చూసాం కదా మెటలాయిడ్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటి? బోరాన్ చెప్పానా నేను? బోరాన్, సిలికాన్, జెర్మేనియం, ఆర్సెనిక్, ఇవన్నీ మెటలాయిడ్స్ కిందకి మనం చెప్పొచ్చు. ద మోస్ట్ అబండెంట్ మెటల్ ఇన్ ద ఎర్త్ క్రస్ట్ అంటే అల్యూమినియం చెప్పాలి, నాట్ ఐరన్. సో క్రస్ట్లో యాక్చువల్గా ఇలా డిస్ట్రిబ్యూట్ అయినాయి. మీరు చూస్తే ఇక్కడ నేను ఇక్కడ ఇండికేట్ చేసాను ఒక వెన్ డయాగ్రామ్. చూడండి ఎలిమెంటల్ కాంపోజిషన్ ఆఫ్ ది ఎర్త్ క్రస్ట్ క్లియర్గా ఏముంది ఇక్కడ? ఆక్సిజన్, నెక్స్ట్ ఏముంది? సిలికాన్, తర్వాత అల్యూమినియం, తర్వాత ఐరన్, మెగ్నీషియం, కాల్షియం. సో ఇవే ఉన్నాయి దాదాపుగా. మనం కెమిస్ట్రీలో మనం చూస్తే ఆల్కలైన్, ఓకే కెమిస్ట్రీలో ఆల్కలై మెటల్స్ అనొచ్చు, క్షారలోహాలు. ఐడియా ఉందా ఎవరికన్నా? క్షార మృత్తిక లోహాలు, ఈ పేరు విన్నారా 10th క్లాస్ కెమిస్ట్రీలో? ఓకే ఆల్కలైన్ మెటల్స్, ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ క్లియర్గా పేర్లోనే ఉంది ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్. ఇవన్నీ అవేనా కాదా? మెగ్నీషియం, కాల్షియం. మనం సెకండ్ ఒకసారి కెమిస్ట్రీ గుర్తు చేసుకుంటే ఇక్కడ ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ అంటున్నాం. క్షార మృత్తిక లోహాలు సెకండ్ గ్రూప్లో ఉంటాయి పీరియాడిక్ టేబుల్లో మనం చూస్తే. అక్కడ బెరీలియం, ఓకే మెగ్నీషియం, కాల్షియం, ఇలాంటివన్నీ మనం చూడవచ్చు బేసికల్గా. అవన్నీ ఎక్కువగా ఎక్కడ దొరుకుతున్నాయంటే ఇండైరెక్ట్గా క్రస్ట్ పార్ట్లో దొరుకుతున్నాయి. అలాంటి మినరల్స్ అన్నీ మనకు చూస్తే. ఓకే వెరీ వెరీ ఇంపార్టెంట్. అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయమంటారు. ఇవి టాప్ 4ని అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయమంటారు. జస్ట్ అలా గుర్తుపెట్టుకోండి. ఆక్సిజన్, సిలికాన్, అల్యూమినియం, ఐరన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఓకే సో నెక్స్ట్ థింగ్, ఇది ఎర్త్ క్రస్ట్ అంటున్నాం. యాక్చువల్గా మనం ఒకసారి ఇక్కడే మనం ఇది కూడా గుర్తు చేసుకుంటాం. టోటల్ ఎర్త్ అంటే ఏంటి మీనింగ్? టోటల్ ఎర్త్ అంటే ఇక్కడ టోటల్ ఎర్త్ అంటే ఎలా ఇమాజిన్ చేసుకోవచ్చు? క్రస్ట్, మ్యాంటిల్. టోటల్ ఎర్త్ అంటే క్రస్ట్, మ్యాంటిల్, కోర్. దీంట్లో ఎలా ఉండొచ్చు ఎలిమెంటల్ కాంపోజిషన్? ఎనీ ఐడియా? టోటల్ ఎర్త్ అంటున్నాం, ఇది ఓన్లీ క్రస్ట్ పార్ట్ అంటున్నాం క్లియర్గా. టోటల్ ఎర్త్ ఎలా ఉండొచ్చు?
ఓకే, ఐరన్ టాప్. మొత్తం భూమి మొత్తం మీద దొరికేటువంటి ఎక్కువ మోతాదులో దొరికేటువంటి మినరల్ ఏదంటే, ఎలిమెంట్ ఏదంటే ఐరన్. మొత్తం క్రస్ట్, మ్యాంటిల్, కోర్ మీరు చూడొచ్చు. కోర్ పార్ట్లో ఐరన్ నికెల్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది మీరు చూస్తే క్లియర్గా. ఓకే, ద మోస్ట్ అబండెంట్ ఎలిమెంట్ ఇన్ ద ఎర్త్ అంటే ఇండైరెక్ట్గా ఐరన్ అనొచ్చు క్లియర్గా. నెక్స్ట్ ఆక్సిజన్. సో నెక్స్ట్ సిలికాన్. ఓకే, సో నెక్స్ట్ మెగ్నీషియం క్లియర్లీ. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ సీక్వెన్స్ క్లియర్గా. సో ఐరన్, ఆక్సిజన్, సిలికాన్, మెగ్నీషియం క్లియర్లీ. ఐ థింక్ నేను ఇక్కడ ఓకే నేను మెన్షన్ చేయలేదు ఇక్కడ. ఓకే, సో అది గుర్తుపెట్టుకోండి. టోటల్ ఎలిమెంటల్ కాంపోజిషన్ ఆఫ్ ది ఎర్త్ అంటే టాప్ ఏముంటుంది, మొత్తం మీద భూమి మొత్తం మీద దొరికేటువంటి ఎక్కువ పర్సంటేజ్లో దొరికేటువంటి ఎలిమెంట్ ఏదంటే ఐరన్. ఓకే, సిలికాన్, అసలు సిలికాన్ అనేది లేదు, కన్ఫ్యూజ్ అవుతుంది. సిలికాన్ అనేది దేంట్లో టాప్ లేదు, క్రస్ట్లో లేదు, టోటల్ ఎర్త్లో లేదు. క్రస్ట్లో అయితే ఆక్సిజన్ ఉంది, టోటల్ ఎర్త్లో అయితే ఐరన్ ఉంది. నెక్స్ట్ మనకి ఆక్సిజన్, సిలికాన్, మెగ్నీషియం క్లియర్లీ. ఓకే, సో ఇలా మనకి ఇలా ఎలిమెంట్స్ అనేది మన ఎర్త్ మొత్తం మీద డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నాయి. వాటి నుంచి చిన్న చిన్న మాలిక్యూల్స్, ఎస్పెషల్లీ ఓకే నాన్ మెటల్స్ నుంచి కార్బన్, హైడ్రోజన్, బేస్ థింగ్స్, లైఫ్కి సపోర్ట్ చేసినటువంటి బేస్ ఎలిమెంట్స్ ఏవంటే ఏం చెప్పొచ్చు మనం. ఫస్ట్ భూమి పైన జీవం ఏర్పడడానికి మనకు సహకరించినటువంటి ఎలిమెంట్స్ ఏదంటే కార్బన్, హైడ్రోజన్, నైట్రోజన్, ఆక్సిజన్. సో ఇలాంటివి మనకి హెల్ప్ చేసినాయి ఫస్ట్ లైఫ్ అనేది ఫామ్ అవ్వడానికి. అక్కడేమి పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, ఐరన్ అనేది ఫస్ట్ మనకు హెల్ప్ చేయలేదు. ఫస్ట్ బేస్ మాలిక్యూల్స్ ఫామ్ అయిందంటే అక్కడ మనం అనుకున్నామా, కాంపౌండ్స్ అన్నాం, ప్రోటీన్స్. ఓకే, ప్రోటీన్స్ అనేది ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్లో మనకి బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ అంటున్నాం ప్రోటీన్స్ని బేసికల్గా. ప్రోటీన్స్ ఆర్ మేడప్ ఆఫ్ అమైనో యాసిడ్స్, అందులో కార్బన్, హైడ్రోజన్, నైట్రోజన్, ఆక్సిజన్ ఇవన్నీ ఉంటాయి బేసికల్గా. ఓకే, సో ఇక్కడ మనం ఇంకొక పాయింట్ ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఎర్త్ పైన లైఫ్ ఫామ్ అవ్వడానికి హెల్ప్ చేసినటువంటి ఎలిమెంట్స్ ఏవేంటి, బేస్ ఎలిమెంట్స్ ఏంటంటే ఏం చెప్పాలి ఇక్కడ, కార్బన్, హైడ్రోజన్, నైట్రోజన్, ఆక్సిజన్ లాంటివని మనం అనుకోవచ్చు క్లియర్గా మనకు వస్తుంది. సో అది కూడా ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. సో అది మనకి లిథోస్ఫియర్ గురించి కొన్ని ఇంపార్టెంట్ డైమెన్షన్స్ ఇలా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ పార్ట్ ఏమన్నాం, నెక్స్ట్ పార్ట్. సో నెక్స్ట్ కాంపోనెంట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. సో హైడ్రోస్పియర్ అంటే ఇందాక మనం ఏమన్నాం, హైడ్రోస్పియర్ అంటే క్లియర్గా మీనింగ్. సో ఎర్త్ పైన ఎక్కడ వాటర్ ఉన్నా కూడా అదంతా హైడ్రోస్పియర్ కిందికి మనం ఇమాజిన్ చేసుకోవచ్చు. సో దాన్ని మనం ఓకే ఫర్ ఎగ్జాంపుల్ మన ఎర్త్ మొత్తం మీద ఇలా అనొచ్చా మనం, 2/3 ఆఫ్ ఎర్త్ ఈస్ కవర్డ్ విత్ ఓకే వాటర్. ఓకే, 1/3 కవర్డ్ విత్ ల్యాండ్ పార్ట్ అనొచ్చు, 71% క్లియర్లీ. సో దీన్నే మనం ఇలా 100% అనుకుంటున్నాం. ఆ 71% మొత్తం వాటర్ని నేను ఇలా 100% అంటున్నా క్లియర్గా. ఓకే, సో ఎర్త్ పైన దీన్నేమో వాటర్ కంటెంట్ అంటున్నాం, దీన్నేమో ల్యాండ్ పార్ట్ అంటున్నాం. దీన్నే నేను ఇలా 100% వాటర్ అంటే ఉన్న వాటర్ మొత్తాన్ని నేను 100% అంటున్నా ఇండైరెక్ట్గా. దీంట్లో మళ్ళీ ఎలా డిస్ట్రిబ్యూట్ అయింది వాటర్, మళ్ళీ ఎలా డిస్ట్రిబ్యూట్ అయింది దీంట్లో జాగ్రఫికల్గా. ఓకే, సో 97.25% ఏ ఫామ్స్లో ఉంది, ఇదంతా సాల్ట్ వాటర్ అనొచ్చా. సో ఇండైరెక్ట్గా ఇదంతా సాల్ట్ వాటర్ ఫార్మాట్లో ఉంది, ఆల్మోస్ట్ ఓషన్స్ ఫార్మాట్లో, సీస్ ఫార్మాట్లో ఉందని అనుకోవచ్చు. ఓన్లీ ఫ్రెష్ వాటర్ మనం ఎంత అంటే అరౌండ్ ఇంత, వెరీ వెరీ లెస్ అమౌంట్ క్లియర్గా 2.75% అంతే ఫ్రెష్ వాటర్. ఓకే, సో దీంట్లో ఎలా డిస్ట్రిబ్యూట్ అయింది, ఫ్రెష్ వాటర్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంది, మళ్ళీ దీంట్లో ఆ కొంత కంటెంట్లో ఫ్రెష్ వాటర్ అనేది మళ్ళీ ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతూ వచ్చింది ఎర్త్ పైన. ఎస్, గుడ్. ఓకే, సో టాప్ మనకి ఏముంటుంది, ఐస్ క్యాప్స్. ఐస్ క్యాప్స్ అండ్ గ్లేషియర్స్ ఇండైరెక్ట్గా. తర్వాత నెక్స్ట్ ఇలా సీక్వెన్స్లో మనం చూసుకుంటూ వెళ్తే ఈ ఫ్రెష్ వాటర్లో డిస్ట్రిబ్యూషన్ వైజ్ మనకు చూస్తే దాదాపుగా ఇదే
ఒక 2.08% ఇదే ఉంది, 2.05% ఇదే ఉంటుంది మీరు చూస్తే. ఐస్ క్యాప్స్, గ్లేషియర్స్. ఓకే, దీన్ని ఎవరు యూటిలైజ్ చేసుకోరు. దీన్ని ఎవరైనా తాగుతారా అక్కడికి వెళ్ళి? నో. దీంతో ఏమన్నా మనం ఏమన్నా యూస్ఫుల్ యాక్టివిటీస్ ఏమన్నా చేయగలుగుతామా? యూజ్లెస్ బేసికల్గా. సో నెక్స్ట్ మనకి మెజారిటీ కంటెంట్ ఎలా ఏ ఫార్మాట్లో ఉంది? నెక్స్ట్ ఓకే, గ్రౌండ్ వాటర్, ఇండైరెక్ట్ గ్రౌండ్ వాటర్ అంటున్నాం క్లియర్లీ. ఓకే, సో ఇలా మొత్తం మీద మనం ఇలా జాగ్రఫికల్గా మనం చూసుకుంటూ వెళ్తే, సో నెక్స్ట్ లేక్స్ అంటున్నాం, లేక్స్ తర్వాత సో సాయిల్లో ఉన్న మాయిశ్చర్, అదేవిధంగా అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి మాయిశ్చర్, సాయిల్లో ఉన్నటువంటి మాయిశ్చర్, లాస్ట్లో మనకి రివర్స్, లీస్ట్ ఫార్మాట్స్. సో ఫ్రెష్ వాటర్ అనేది లీస్ట్ ఫార్మాట్లో ఏ రూపంలో ఉందంటే భూమి పైన లీస్ట్ ఫార్మాట్లో రివర్స్. ఓకే, నదుల రూపంలో ఉంది మీరు చూస్తే. వెరీ వెరీ లెస్ కంటెంట్, 0.00001%. మనం ఎవరో అంత తక్కువ ఉంటుందని మనం ఇమాజిన్ చేసుకోవడం. సో దాంట్లో మనం చూస్తే క్లియర్గా ఇక్కడ చూడండి. ఓకే, రివర్స్ అనేది లీస్ట్ ఫార్మాట్లో ఉంది క్లియర్గా, మనం 0.001% క్లియర్గా. ఓకే, సో ఇది యాక్చువల్గా నేను చెప్పిన సీక్వెన్స్, అది గుర్తుపెట్టుకోండి. ఇందాక చెప్పా కదా, అదొక ఆర్డర్ బేసికల్గా. అది ఎన్సీఆర్టీ బుక్లో మెన్షన్ చేసింది క్లియర్గా. ఓకే, సో ఇది హైడ్రోస్ఫియర్ అనేది మొత్తానికైతే మన ఎర్త్ పైన ఇలా డిస్ట్రిబ్యూట్ అయింది అనేది మనకు క్లియర్గా జాగ్రఫికల్గా ఇలా ఉందనేది మనకు తెలుస్తుంది. ఇది కూడా వన్ ఆఫ్ ది కాంపోనెంట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. సో మనం డెఫినెట్గా దీన్ని డ్యామేజ్ చేస్తున్నాం. ఓకే, వాటర్ పొల్యూషన్ చేయట్లేదా హ్యూమన్స్? ఓకే, టైప్స్ ఆఫ్ పొల్యూషన్ అనేది క్లియర్గా మనకు మెన్షన్ చేసింది. ఉన్న కాస్త ఇది కూడా మనం దీంట్లో ప్రతి ఏరియాస్ని పొల్యూట్ చేస్తున్నాం ఇండైరెక్ట్గా. ఏదన్నా వదులుతున్నారా చెప్పండి? ఆంథ్రపోజెనిక్ యాక్టివిటీస్, ఓకే, హ్యూమన్ యాక్టివిటీస్ ఇండైరెక్ట్గా ప్రతి ఏరియాస్ని మనం డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో పొల్యూట్ చేస్తున్నాం. హైడ్రోస్ఫియర్ ఏదైనా వదులుతున్నామా? సాయిల్ని పొల్యూట్ చేయట్లేదా? సాయిల్ పొల్యూషన్. అట్మాస్ఫియర్ని పొల్యూట్ చేయట్లేదా చెప్పండి? దాన్నే మనం ఏమంటున్నాం? ఎయిర్ పొల్యూషన్ అంటున్నాం ఇండైరెక్ట్గా. మన సరౌండింగ్ అట్మాస్ఫియర్లోకి పొల్యూటెంట్స్ అనేది రిలీజ్ అవుతాయి, దాన్నే మనం ఏమంటున్నాం? ఎయిర్ పొల్యూషన్. కార్బన్ డైఆక్సైడ్, ఆక్సైడ్స్ ఆఫ్ సల్ఫర్, ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్, పార్టికులేట్ మ్యాటర్, ఇవన్నీ మనం ఎయిర్ పొల్యూటెంట్స్ అని మనం చెప్పొచ్చు. సో ప్రతి కాంపోనెంట్ని మనం ఇండైరెక్ట్గా డ్యామేజ్ చేస్తున్నాం, ఎన్విరాన్మెంట్లో ఉన్నటువంటి ప్రతి కాంపోనెంట్. ఇప్పుడు మనం నెక్స్ట్ కాంపోనెంట్ ఏం చూడాలి? అట్మాస్ఫియర్. ఇప్పుడు చూసింది ఏంటి? లిథోస్ఫియర్ అండ్ హైడ్రోస్ఫియర్. సో దీన్ని ఎలా డిఫైన్ చేస్తున్నాం ఇందాక క్లియర్లీ? సో ఆల్ గ్యాసియస్ కాంపోనెంట్స్. సో సరౌండింగ్లో ఎయిర్లో ఉన్నటువంటి ఏదైనా గ్యాసెస్ థింగ్స్ మనం చూస్తే ఒక నార్మల్ అట్మాస్ఫియర్లో, నార్మల్ అంటున్నా, పొల్యూటెడ్ ఎయిర్లో కాదు, నార్మల్ అట్మాస్ఫియర్లో చూసేటువంటి గ్యాసెస్ కాంపోనెంట్స్ అన్నీ అట్మాస్ఫియర్ అనొచ్చు. ఇది ఉండబట్టే మనకు సర్టైన్ ప్రెజర్ అనేది మెయింటైన్ అవుతుందా లేదా? మన ఎర్త్ పైన మనం ఈరోజు సర్వే అవుతున్నామంటే డ్యూ టు అట్మాస్ఫియరిక్ ప్రెజర్. దాన్నే మనం ఇలా ఇండికేట్ చేస్తూ ఉంటాం. ఇలా చెప్పొచ్చా లేదా? మన ఎర్త్ పైన ఉన్నటువంటి ప్రెజర్నే మన అట్మాస్ఫియర్ అంటున్నాం ఇండైరెక్ట్గా, అంతేనా కదా? మన సరౌండింగ్స్ నుంచి, గ్యాసెస్ నుంచి మన సరౌండింగ్ పైన చూపించేటువంటి ప్రెజర్నే అట్మాస్ఫియరిక్ ప్రెజర్ అంటున్నాం ఇండైరెక్ట్గా, మన అట్మాస్ఫియర్. దాన్నే మనం అట్మాస్ఫియరిక్ ప్రెజర్ని ఎలా మెజర్ చేస్తుంటాం? మనం ఎలా మెజర్ చేస్తుంటాం? ఒక బారోమీటర్ అనేటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంది. ఎనీ ఐడియా? మెర్క్యూరీతో డెవలప్ చేసేటువంటి కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ మనం చూస్తే థర్మోమీటర్ అనేది ఒకటి ఉంది. టెంపరేచర్ని మెజర్ చేయడానికి మనం యూజ్ చేస్తాం, అంతేనా కదా? బారోమీటర్ అనేది ఉంది. సో అది ఎందుకోసం యూజ్ చేస్తామంటే అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి ప్రెజర్ని మెజర్ చేయడానికి మనం యూజ్ చేస్తాం బేసికల్గా. సో మన అట్మాస్ఫియర్ అంటే సరౌండింగ్లో మనం చూసేటువంటి ఎయిర్లో మన అట్మాస్ఫియర్ ప్రెజర్ ఉందంటే అది ఎంతటితో సమానం అంటే ఆ బారోమీటర్లో 760 మిల్లీమీటర్ ఆఫ్ హెచ్జీ అని మనం చెప్తూ ఉంటాం. ఇది మీరు చిన్నప్పుడు ఫిజిక్స్లో మీరు చూసి ఉంటారు. మన అట్మాస్ఫియర్ ఈక్వల్ టు 76 సెంటీమీటర్ ఆఫ్ హెచ్జీ అనొచ్చు. సో దాన్నే ఎంఎంలో మనం చెప్తే మిల్లీమీటర్లో 760
ఎంఎం ఆఫ్ హెచ్జి అని కూడా మనం చెప్తూ ఉంటాం. మెర్క్యూరీ లెవెల్ బారోమీటర్లో మనం చూస్తే, ఓకే, ఆ ప్రెజర్ ఎందుకు మెయింటైన్ అవుతుందంటే సర్టెన్ గ్యాసెస్ అనేది ఉండడం వల్లనే బేసికల్గా అట్మాస్ఫియర్లో. చెప్పండి ఏమేం గ్యాసెస్ ఉంటాయి అట్మాస్ఫియర్లో? సో వాట్ ఆర్ ద డిఫరెంట్ గ్యాసెస్, ఏమేమి డిస్ట్రిబ్యూట్ అంటే, ఓకే, సో నైట్రోజన్ టాప్, ఇదే ఉన్నదానిలో 78% ఉంది క్లియర్గా. నెక్స్ట్ సో ఆక్సిజన్, ఇది 21% ఉంది క్లియర్గా. నెక్స్ట్ ఆర్గాన్, ఓకే, ఇది దాదాపుగా 0.9%. నెక్స్ట్ కార్బన్ డైఆక్సైడ్, ఇది దాదాపుగా 0.03%. ఇంకా సమ్ స్మాల్ పర్సంటేజెస్లో కొన్ని ఇనర్ట్ గ్యాసెస్ ఉంటాయి. హీలియం, ఓకే, సో మనకి ఇక్కడ మనకు లేదు. హీలియం, నియాన్, క్రిప్టాన్, జీనాన్ ఇలాంటి ఇనర్ట్ గ్యాసెస్, సమ్ వాటర్ వేపర్, అవన్నీ కలిస్తేనే ఇండైరెక్ట్గా మనం ఏమంటున్నాం, దాన్నే అట్మాస్ఫియర్ అంటున్నాం ఇండైరెక్ట్గా. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సీక్వెన్స్. ఇది ఎంత ఇంపార్టెంట్ సీక్వెన్స్ అంటే మీరు గమనిస్తే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూస్తే ఏపీ ఎగ్జామినేషన్స్లో ఎస్పెషల్లీ మన 2023లో ఒక గ్రూప్ 1 ఎగ్జామ్ జరిగింది, ప్రిలిమ్స్. మీరు రాసారా ఎవరన్నా ఏపీది? మీరు రాసారా గ్రూప్ 1 ప్రిలిమ్స్? ఓకే, ఇది లేదా ఈ క్వశ్చన్ వచ్చిందా? మళ్ళీ 2018 క్వశ్చన్ పేపర్లో సేమ్ చూడండి, ఈ క్వశ్చన్ ఉందో లేదో చూడండి. మీ దగ్గర 2018 ఏపీలో ఇంకొక ఎగ్జామ్ కూడా జరిగింది, 2018 నోటిఫికేషన్. దట్ మీన్ 2019లో ఒక ఎగ్జామ్ జరిగింది గ్రూప్ 1, ఇదే క్వశ్చన్ ఉంది. అదే తీసుకొచ్చి మళ్ళీ 2023లో కూడా అదే క్వశ్చన్ అడిగారు. ఆయన కూడా తప్పు పెట్టారు పబ్లిక్ చాలామంది. రీజన్ ఏంటి? ఇక్కడ కన్ఫ్యూజ్ చేయడానికి ఏమి ఇస్తారంటే, సరే దీన్ని అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయమన్నాడు, అదే క్వశ్చన్ రిపిటేటివ్ క్వశ్చన్ బేసికల్గా. ఈ 4 గ్యాసెస్ ఇచ్చేసి అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయమన్నాడు క్లియర్గా. ఓకే, సో మనకి ఎలా చెప్పొచ్చు అసెండింగ్ ఆర్డర్, తక్కువ నుంచి ఎక్కువకి బేసికల్గా. ఓకే, ఫస్ట్ ఈ 4 గ్యాసెస్లో కార్బన్ డైఆక్సైడ్, నెక్స్ట్ ఆర్గాన్, నెక్స్ట్ ఆక్సిజన్, నెక్స్ట్ నైట్రోజన్. సో అందరూ ఎలా గుర్తుపెట్టుకుంటుంటారంటే ఇది ఇక్కడికి కార్బన్ డైఆక్సైడ్ అనేది 3rd ప్లేస్లో ఉంటుంది అనుకుంటారు, కానీ రాంగ్. ఓకే, సో ఆర్గాన్ ద మోస్ట్ అబండెంట్ ఇనర్ట్ గ్యాస్ అంటే అసలు ఉన్న ఇనర్ట్ గ్యాసెస్లో హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్, రేడాన్, వాటిట్లో మోస్ట్ అబండెంట్ ఇనర్ట్ గ్యాస్ అంటే ఈ ఆర్గాన్ 3rd ప్లేస్లో ఉంది. మీకు అట్మాస్ఫియరిక్ గ్యాసెస్లో మనం చూస్తే 3rd ప్లేస్లో ఉంది క్లియర్గా మనం చూస్తే. ఎనీహౌ దీని నుంచి మనకి ఓకే మన రెస్పిరేషన్ ప్రాసెస్లో అన్నీ లోపలికి మూవ్ అయినా మనం ఉపయోగించుకునేది ఏంది ఇందులో? ఆక్సిజన్ తప్పక ఏది పనికిరాదు. ఏదో పనికొస్తా ఇందులో? నో. ఇవన్నీ మనకు రెస్పిరేషన్ ప్రాసెస్లో మూవ్ అయినా కూడా వన్ అండ్ ఓన్లీ గ్యాస్ యూజ్ అయ్యేది ఏంటంటే ఆక్సిజన్ రెస్పిరేషన్ ప్రాసెస్లో క్లియర్గా. బట్ నైట్రోజన్ అనేది ఒకటి ఉంది క్లియర్గా, అది లేకుండా అసలు లైఫే లేదు టు బీ ఫ్రాంక్గా చెప్పాలంటే. ఇందాక నేనేమన్నా బేస్ ఎలిమెంట్స్ అంటే కార్బన్, హైడ్రోజన్, నైట్రోజన్ అన్నానా లేదా? కార్బన్, హైడ్రోజన్, నైట్రోజన్, ఆక్సిజన్ ఇవన్నీ. ఈ నైట్రోజన్ అనేది ప్లాంట్స్కి మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఫర్ ది ప్లాంట్ గ్రోత్. నేను చెప్పిన ట్రూనా కదా? అందుకే కదా మనం యూరియా, ఓకే, ఫర్టిలైజర్స్లో మనం ఏం మెయింటైన్ చేస్తుంటాం ఎక్కువ? మనం ప్లాంట్స్కి సప్లై చేసేటువంటి ఫర్టిలైజర్స్లో మేజర్ కాంపోనెంట్ ఏముంటుంది? ఎలిమెంట్ నైట్రోజన్. క్లియర్గా మనకు చూస్తే ఎన్పీకే వాల్యూస్, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, ఈ మూడింటిని ఫర్టిలైజర్స్ కింద మనం యూజ్ చేస్తూ ఉంటాం క్లియర్గా. సో నైట్రోజన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఫర్ ది ప్లాంట్ గ్రోత్. కానీ అది కూడా డైరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటుందా నైట్రోజన్ని? మనము యూటిలైజ్ చేసుకోవట్లేదు, ప్లాంట్స్ కూడా నేరుగా దాన్ని యూటిలైజ్ చేసుకోవట్లేదు ప్లాంట్స్. ఓకే, కానీ కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్ మాత్రం ఈ నైట్రోజన్ని యూస్ఫుల్ కంటెంట్ కిందకి మనకు చేంజ్ చేస్తూ ఉంటాయి. సో దాన్నే మనం ఆ ప్రాసెస్ని ఏమంటాం? ఇలా అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి నైట్రోజన్ అనేది ఇలా కన్వర్ట్ అవుతే ఓకే ఎస్ ఓకే నైట్రోజన్ ఫిక్సేషన్ ప్రాసెస్ అనొచ్చు, నత్రజని స్థాపన అనొచ్చు ఇండైరెక్ట్గా దాన్నే నైట్రోజన్ ఫిక్సేషన్ ప్రాసెస్. ఇది అనిమల్స్లో ఉండదు, ప్లాంట్స్లో ఉండదు, బట్ మైక్రో ఆర్గానిజమ్స్లో ఆ ఫెసిలిటీ ఉంది. ఏదైనా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పొచ్చా? మనకు ఉంది సిలబస్లో 4th యూనిట్లో బయో ఫర్టిలైజర్స్ గురించి మీకు మెన్షన్ చేసి ఉంటారు బేసికల్గా. ఓకే, కొన్ని ఏదైనా చెప్పొచ్చా దేని కిందకి? నైట్రోజన్ యూటిలైజ్ చేసుకునేటువంటి మైక్రోబ్స్, ఓకే, సింబయాటిక్ బ్యాక్టీరియా, రైజోబియం, ఇంకా నైట్రోజన్ ఫిక్సింగ్లో యూజ్ అయ్యేటువంటి కొన్ని
రైజోబియం, అజటోబ్యాక్టర్, అజోస్పైరిల్లం, ఇందాకొకటి అన్నాం బ్లూ గ్రీన్ ఆల్గే, సైనోబ్యాక్టీరియా, అవన్నీ ఈ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అవ్వగలుగుతాయి బేసికల్గా. నైట్రోజన్ ఫిక్సేషన్ ప్రాసెస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్, నేచర్లో ఇది ఉంది. ఓన్లీ మైక్రోబ్స్ మాత్రమే అలా డెవలప్. బయోలాజికల్ ఏజెంట్స్ పరంగా మనం చూస్తే ఒక మైక్రోబ్స్లో మాత్రమే కొన్ని మైక్రోబ్స్లో మాత్రమే ఇలా కన్వర్ట్ చేసే ఎబిలిటీ ఉంది. ఒక అనిమల్స్ కానీ ప్లాంట్స్కి కానీ నైట్రోజన్ని నేరుగా యూటిలైజ్ చేసుకునే మెటబాలిక్ రియాక్షన్స్ అనేది లేవు. అది ఒక ఇంపార్టెంట్ థింగ్ మనకు చూస్తే. ఎందుకంటే నైట్రోజన్లో ఇలాంటి స్ట్రక్చర్ ఉంటుంది. ఇలా చూడొచ్చా మనం కెమిస్ట్రీలో? ఓకే, ఆక్సిజన్లో మనం చూడొచ్చా? ఆక్సిజన్ మాలిక్యూల్ని డబల్ బాండ్స్ ఉంటాయి. నైట్రోజన్ మాలిక్యూల్ మధ్యలో మనం చూస్తే N2 ట్రిపుల్ బాండ్స్ ఉంటాయి. దీన్ని బ్రేక్ చేయడం అనేది బయాలజికల్ సిస్టమ్స్లో ఇప్పుడు వరకైతే ఎక్కడే కానీ లేవు, ప్లాంట్స్లో కానీ అనిమల్స్లో కానీ. బట్ సమ్ మైక్రో ఆర్గానిజమ్స్లో ఉన్నాయి. ఆ సిస్టాన్ని బ్రేక్ చేసి దాన్ని యూస్ఫుల్ నైట్రేట్స్గా కన్వర్ట్ చేసే ఎబిలిటీ సమ్ మైక్రోబ్స్కి ఉన్నాయి. ఈ ప్రాసెస్నే నైట్రోజన్ ఫిక్సేషన్ ప్రాసెస్ అంటున్నాం ఇండైరెక్ట్గా. ఓకే, ఇలాంటివి జరిపించేటువంటి మైక్రోబ్స్నే మనం బయో ఫర్టిలైజర్స్ ఫార్మాట్స్లో యూస్ చేస్తున్నాం. బయో ఫర్టిలైజర్స్ రైజోబియం బ్యాక్టీరియా, అజటోబ్యాక్టర్, అజోస్పైరిల్లం, బ్లూ గ్రీన్ ఆల్గే, ఇవన్నీ. ఓకే, అది లేదనుకోండి, దాన్నే మనం ఫర్టిలైజర్స్ ఫార్మాట్లో ప్లాంట్స్కి సప్లై చేస్తున్నాం. అమోనియం నైట్రేట్, యూరియా, పొటాషియం నైట్రేట్, ఇవన్నీ ఫర్టిలైజర్స్ కిందకి మనం యూజ్ చేస్తున్నామా లేదా? క్లియర్గా. ఓకే, సో ఇండైరెక్ట్గా ప్లాంట్ సర్వైవ్ అవ్వాలంటే ఇది కావాలి ఫస్ట్. ఓకే, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇది, సెకండ్ ప్రిఫరెన్స్ ఇది ఫాస్ఫరస్. ఓకే, థర్డ్ ప్రిఫరెన్స్ ఏదంటే ఈ పొటాషియం. క్లియర్గా. ఎనీహౌ, సో అట్మాస్ఫియర్లో జరిగేటువంటి ఒక ఫినామినా ఏంటంటే ఈ నైట్రోజన్ ఫిక్సేషన్ ప్రాసెస్ అనేది ఉంది నేచర్లో. మైక్రోబ్స్ అనేది పర్ఫామ్ చేయగలుగుతాయి. న్యాచురల్గా కూడా జరుగుతుంది నైట్రోజన్ ఫిక్సేషన్. ఎప్పుడని చూడొచ్చా? న్యాచురల్గా. ఇలా చూడండి, దాని మీనింగ్ ఏంటి? లైటనింగ్ ప్రాసెస్ అంటున్నాం. అంటే ఏంటది లైటనింగ్? ఎప్పుడన్నా చూడొచ్చా అది? సో ఎప్పుడన్నా బాగా ఫుల్ వర్షం పడేటప్పుడు సో పైనుంచి లైటనింగ్ అనేది స్ట్రైక్ అవుతూ ఉంటుంది. క్లియర్గా పిడుగుపడ్డం అని వచ్చింది డైరెక్ట్గా లైటనింగ్. ఓకే, ఆ లైటనింగ్ ప్రాసెస్ జనరేట్ అయ్యేటప్పుడు కూడా నేచర్లో ఈ నైట్రోజన్ అనేది ఇలా కన్వర్ట్ అవుతుంది. సో నైట్రోజన్కి సరౌండింగ్లో ఉన్నటువంటి ఆక్సిజన్కి మధ్యలో ఈ లైటనింగ్ ప్రాసెస్ అనేది ఒక రియాక్షన్ని స్టిమ్యులేట్ చేస్తుంది బేసికల్గా. దాని నుంచి కూడా ఇవి డెవలప్ అవుతాయి నైట్రేట్స్. ఆ పాసిబిలిటీ ఉంది నేచర్లో మనకు చూస్తే. ఓకే, సో అదొక్క పాసిబిలిటీ ఉంది. మైక్రోబ్స్ కాకుండా న్యాచురల్గా నైట్రోజన్ ఫిక్సేషన్ జరిగేదానికి ఆ పాసిబిలిటీ ఏదంటే డ్యూరింగ్ లైటనింగ్ ప్రాసెస్. క్లియర్గా. ఓకే ఓకే ఎనీహౌ ఇందులో మనకి క్లియర్గా మనకు చూస్తే చూడండి డిఫరెంట్ గ్యాసెస్ నేను చెప్పే ఆల్రెడీ. నైట్రోజన్, ఆక్సిజన్, ఆర్గాన్, కార్బన్ డైఆక్సైడ్, నియాన్, హీలియం, క్రిప్టాన్, జీనాన్, హైడ్రోజన్. హైడ్రోజన్ అసలు ఉండదు బేసికల్గా, లైటెస్ట్ ఎలిమెంట్. సో దాని డెన్సిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది, ఈజీగా అది పైకి మూవ్ అవ్వడానికి ట్రై చేస్తుంటుంది. హైడ్రోజన్, హీలియంని కూడా బెలూన్స్లో యూజ్ చేస్తూ ఉంటారు. హీలియంని బెలూన్స్లో యూజ్ చేస్తుంటారు లేదా? అది ఈజీగా దాన్ని మనం ఆటోమేటిక్గా పైకి వెళ్ళిపోతూ ఉంటాయి క్లియర్గా మనకు చూస్తే. ఎందుకంటే అవన్నీ డెన్సిటీ చాలా తక్కువ ఉంటుంది, లైట్ ఎలిమెంట్స్ బేసికల్గా. ఓకే, సో ఇది మనకి మెయిన్ పర్సంటేజ్ ఆఫ్ గ్యాసెస్ ఇన్ అట్మాస్ఫియర్ అంటే. సో నో నీడ్ టు రిమెంబర్ దీస్ థింగ్స్, ట్రై టు రిమెంబర్ దీస్ ఆర్డర్: నైట్రోజన్, ఆక్సిజన్, ఆర్గాన్, కార్బన్ డైఆక్సైడ్. క్లియర్లీ. ఓకే, సో ఓకే ఇప్పుడు మనకి ఈ అట్మాస్ఫియర్నే డిఫరెంట్ లేయర్స్గా మనం ఇమాజిన్ చేసుకుంటే, డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ అట్మాస్ఫియర్. ఓకే, సో ఎర్త్ సర్ఫేస్, ఓకే ఎర్త్ సర్ఫేస్ నుంచి డిఫరెంట్ లేయర్స్ మాదిరి మనం చూస్తే ఈ అట్మాస్ఫియర్ని మొత్తం, ఓకే ట్రోపోస్ఫియర్, ఓకే స్ట్రాటోస్ఫియర్, మీసోస్ఫియర్, థర్మోస్ఫియర్, ఎక్సోస్ఫియర్ అంటున్నాం. క్లియర్గా ఇక్కడ నుంచి క్లియర్గా ఇలా డిస్ట్రిబ్యూట్ అయింది అట్మాస్ఫియర్ మొత్తం. ఓకే, సో ఇనీషియల్గా ఎర్త్కి మనకి జస్ట్ ఇమీడియట్గా ఉండే లేయర్ ఏంటంటే ట్రోపోస్ఫియర్, తర్వాత స్ట్రాటోస్ఫియర్ అంటున్నాం, తర్వాత మీసోస్ఫియర్ అంటున్నాం,
తర్వాత థర్మోస్పియర్ అంటున్నాం. తర్వాత ఇంకా ఫైనల్గా ఉన్న లేయర్ని మనకి ఎక్సోస్పియర్. ఓకే, సో ఇది దాదాపుగా ఎంతవరకు ఇది డిస్ట్రిబ్యూట్ అయింది? ట్రోపోస్పియర్ అనేది ఎర్త్ సర్ఫేస్ నుంచి దాదాపుగా ఎంత డిస్టెన్స్ వరకు డిస్ట్రిబ్యూట్ అయింది? మనం చూస్తే దాదాపుగా ఒక 18 కిలోమీటర్స్ వరకు యావరేజ్గా డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది మనకు చూస్తే. ఓకే, నియర్లీ 0 to ఒక 18 కిలోమీటర్స్ వరకు ట్రోపోస్పియర్ అనేది ఉంటుందని అనుకోవచ్చు. తర్వాత దాదాపుగా అంటే నెక్స్ట్ మనకు చూస్తే దాదాపుగా ఓకే 50 కిలోమీటర్స్ వరకు, దాన్నే మనం ఏమంటున్నాం 50 కిలోమీటర్స్ వరకు స్ట్రాటోస్పియర్ అంటున్నాం. ఆ 50 కిలోమీటర్స్ నుంచి 80 కిలోమీటర్స్ వరకు మనం చూస్తే దాన్ని మీసోస్పియర్ అంటున్నాం. 80 కిలోమీటర్స్ వరకు మనం చూస్తే మీసోస్పియర్. 80 కిలోమీటర్స్ నుంచి 400 కిలోమీటర్స్ వరకు మనకు చూస్తే 400 కిలోమీటర్స్ వరకు థర్మోస్పియర్ అంటున్నాం ఇండైరెక్ట్గా. ఓకే, 80 కిలోమీటర్స్ నుంచి 400 కిలోమీటర్స్ వరకు థర్మోస్పియర్. ఇంకా దాదాపుగా ఒక 10,000 కిలోమీటర్స్ వరకు మనం చూస్తే దాన్నే ఎక్సోస్పియర్, అవుటర్ స్పేస్ అనొచ్చు ఇండైరెక్ట్గా మనకు చూస్తే ఎక్సోస్పియర్. ఓకే, సో ఇలా ఓవరాల్గా సర్టెన్ డిస్టెన్సెస్ని ఇలా మనం అట్మాస్ఫియరిక్ లేయర్స్గా డివైడ్ చేసి ఉంటాం క్లియర్గా మనకు చూస్తే. ఓకే, సో వీటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉంది క్లియర్గా మనకు చూస్తే. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉంది క్లియర్గా. సో మనకు జరిగేటువంటి మనం మెయిన్ మన సరౌండింగ్లో మనం వెదర్ ఫినామినా అన్నీ మనకు చూస్తే అవన్నీ లోయర్ లేయర్లో ఓకే ట్రోపోస్పియర్లో మనం చూస్తూ ఉంటాం. ఇందులో ఒకసారి చూడండి క్లియర్గా. ఇది నైట్రోజన్ ఫిక్సేషన్ ప్రాసెస్. ఇంట్లో డయాగ్రామ్ anyhow. సో ఒక్కొక్క దాని గురించి ఇక్కడ మనకు చూస్తే ఓకే, సో ఇట్ ఈస్ ఫస్ట్ లేయర్ ట్రోపోస్పియర్ అంటున్నాం. సో ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద లోయెస్ట్ లేయర్ ఆఫ్ ది ఎర్త్ అట్మాస్ఫియర్ అంటున్నాం క్లియర్లీ. ఓకే, సో ఇది దాదాపుగా మనకు చూస్తే ఒక 18 ఓకే పోల్స్ దగ్గర అయితే 8 కిలోమీటర్స్, ఈక్వేటర్ దగ్గర అయితే 18 కిలోమీటర్స్ వరకు డిస్ట్రిబ్యూట్ అయింది అనేది మనకు తెలుసు. ఓకే, ఇక్కడ మనకు చూస్తే నెక్స్ట్ ఆల్ కైండ్స్ ఆఫ్ వెదర్ చేంజెస్ అకర్స్ విత్ ఇన్ దిస్ లేయర్ అంటున్నాం. మన సరౌండింగ్లో జరిగేటువంటి ఈ వాతావరణ మార్పులకు సంబంధించి ప్రతి చేంజెస్ అనేది దీంట్లోనే మనం చూడవచ్చు ఈ లేయర్కి సంబంధించి క్లియర్గా. ఓకే, సో ఇక్కడ చూడండి తర్వాత మనకు చూస్తే ద మెయిన్ రీజన్ ఫర్ హయ్యర్, ఇక్కడ మనకు చూస్తే ఈ ట్రోపోస్పియర్లో హైట్కి మూవ్ అయ్యే కొద్దీ టెంపరేచర్ అనేది ఫస్ట్ థింగ్ ఇక్కడ చూస్తే హైట్కి మూవ్ అయ్యే కొద్దీ ఎవ్రీ 165 మీటర్, ప్రతి 165 మీటర్ హైట్కి మనం పైకి వెళ్ళే కొద్దీ 1 డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్ అనేది డ్రాప్ అవుతూ ఉంటుంది. టెంపరేచర్ అనేది డిక్రీజ్ అవుతుంది హైట్కి మూవ్ అయ్యే కొద్దీ. సో దాన్నే నార్మల్ ల్యాప్స్ రేట్ అనొచ్చు. సో ఎవ్రీ 165 మీటర్కి టెంపరేచర్ అనేది డ్రాప్ అవుతూ ఉంటుంది 1 డిగ్రీ సెల్సియస్. దాన్నే నార్మల్ ల్యాప్స్ రేట్ అనొచ్చు. అది మనం ట్రోపోస్పియర్లో మనం చూడవచ్చు క్లియర్గా. ఓకే, సో నెక్స్ట్ థింగ్ ఇక్కడ చూడండి, ఇక్కడ యాక్చువల్గా 18 కిలోమీటర్స్ వరకు ఈక్వేటర్ దగ్గర డిస్ట్రిబ్యూట్ అయింది అంటున్నాం. బట్ పోల్స్ దగ్గర చూస్తే జస్ట్ చూడండి డిఫరెన్స్ ఉంది చూడండి, పోల్స్ దగ్గర తక్కువ ఉంది, ఈక్వేటర్ దగ్గర ఎక్కువ ఉంది దీని డిస్ట్రిబ్యూషన్. దానికి ఒక రీజన్ ఉంది క్లియర్గా ఇక్కడ చూస్తే. ఆ రీజన్ మనల్ని ఫైండ్ అవుట్ అడగొచ్చు ఎప్పుడన్నా, ఎందుకు ఈక్వేటర్ దగ్గర ఎక్కువ డిస్టెన్స్ చూపిస్తుంది ట్రోపోస్పియర్ అనేది. రీజన్ ఏంటంటే కంటిన్యూగా సన్ అనేది ఈక్వేటర్ దగ్గర ఎక్కువ ఇంటెన్సిటీ అనేది ఎక్స్పోజర్ అవుతుందా లేదా. సో సన్లైట్ అనేది ఒక రీజన్లో ఎక్కువగా రీచ్ అయినప్పుడు అక్కడ ఉన్నటువంటి గ్యాసెస్ హీట్ ఎక్కుతాయి డెఫినెట్గా, దాని యొక్క డెన్సిటీ అనేది డిక్రీజ్ అవుతుంది. ఓకే, సో ఏదైనా ఒక సబ్స్టెన్స్ని హీట్ చేస్తే అది గ్యాస్ అయినా లిక్విడ్ అయినా సాలిడ్ అయినా థర్మల్ ఎక్స్పాన్షన్ జరుగుతుందా లేదా, డెఫినెట్గా జరుగుతుంది. అక్కడ ఎప్పుడైతే ఆ గ్యాసెస్ అనేది హీట్ అవ్వడం స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి పైకి మూవ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. అందుకోసమే ఈక్వేటర్ దగ్గర కొంతవరకు ఎక్కువ డిస్టెన్స్ చూపిస్తుంది. అదే ఇక్కడ రాసింది, ద మెయిన్ రీజన్ ఫర్ హయ్యర్ హైట్ అట్ ద ఈక్వేటర్ ఇస్ డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ హాట్ కన్వెక్షన్ కరెంట్స్. కన్వెక్షన్ కరెంట్స్ అంటే ఏం లేదు, ఫిజిక్స్లో మనకి కండక్షన్, కన్వెక్షన్, రేడియేషన్ ఈ మూడు మనం చూడొచ్చా. హీట్ ట్రాన్స్ఫర్ మెకానిజం, ఉష్ణం అనేది ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతంలోకి ఎలా మూవ్ అవుతుందంటే 3 ప్రిన్సిపల్స్లో మనం చూడవచ్చు. 3 ట్రాన్స్ఫర్ మెకానిజమ్స్ స్కూల్లో మనం చదివి ఉంటాం, కండక్షన్, కన్వెక్షన్, రేడియేషన్. ఓకే, అసలు ఈ ప్రాసెస్ని బేస్ చేసుకొని మన యూపీఎస్లో కూడా క్వశ్చన్ అడిగారు మన
అంటే ఇండైరెక్ట్గా ఈ ప్రాసెస్ని బేస్ చేసుకుంటాం. ఎలా మనం చెప్పొచ్చు కండక్షన్, కన్వెక్షన్, రేడియేషన్ అంటే ఎలా చెప్పొచ్చు? కండక్షన్ జనరల్గా సాలిడ్స్లో జరుగుతుంది. సాలిడ్స్లో ఒక ఏరియా నుంచి ఇంకొక ఏరియాలోకి జస్ట్ పార్టికల్స్ వైబ్రేషన్ వల్ల హీట్ ట్రాన్స్ఫర్ అవుతే దాన్నే కండక్షన్, ఉష్ణ వహనం అనొచ్చు ఇండైరెక్ట్గా. సాలిడ్స్లో మాత్రమే జరుగుతుంది. కన్వెక్షన్ అంటే ఎక్కడ జరుగుతుంది? కన్వెక్షన్. ఇవన్నీ మనం చూడవచ్చు బేసికల్గా. అవన్నీ ఎక్కువగా ఎక్కడ దొరుకుతున్నాయంటే ఇండైరెక్ట్గా క్రస్ట్ పార్ట్లో దొరుకుతున్నాయి. అలాంటి మినరల్స్ అన్నీ మనకు చూస్తాయి. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయమంటారు. ఇవి టాప్ 4ని అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయమంటారు. జస్ట్ అలా గుర్తుపెట్టుకోండి. ఆక్సిజన్, సిలికాన్, అల్యూమినియం, ఐరన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, సో నెక్స్ట్ థింగ్, ఇది ఎర్త్ క్రస్ట్ అంటున్నాం. యాక్చువల్గా మనం ఒకసారి ఇక్కడే మనం ఇది కూడా గుర్తు చేసుకుంటాం. టోటల్ ఎర్త్ అంటే ఏంటి మీనింగ్? టోటల్ ఎర్త్ అంటే ఇక్కడ టోటల్ ఎర్త్ అంటే ఎలా ఇమాజిన్ చేసుకోవచ్చు? క్రస్ట్, మ్యాంటిల్. టోటల్ ఎర్త్ అంటే క్రస్ట్, మ్యాంటిల్, కోర్. దీంట్లో ఎలా ఉండొచ్చు ఎలిమెంటల్ కాంపోజిషన్? ఎనీ ఐడియా? టోటల్ ఎర్త్ అంటున్నాం, ఇది ఓన్లీ క్రస్ట్ పార్ట్ అంటున్నాం క్లియర్గా. టోటల్ ఎర్త్ ఎలా ఉండొచ్చు? ఓకే, ఐరన్ టాప్. మొత్తం భూమి మొత్తం మీద దొరికేటువంటి ఎక్కువ మోతాదులో దొరికేటువంటి మినరల్ ఏదంటే, ఎలిమెంట్ ఏదంటే ఐరన్. మొత్తం క్రస్ట్, మ్యాంటిల్, కోర్. మీరు చూడొచ్చు కోర్ పార్ట్లో ఐరన్, నికెల్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది మీరు చూస్తే క్లియర్గా. ఓకే, ద మోస్ట్ అబండెంట్ ఎలిమెంట్ ఇన్ ద ఎర్త్ అంటే ఇండైరెక్ట్గా ఐరన్ అనొచ్చు క్లియర్గా. నెక్స్ట్ ఆక్సిజన్. సో నెక్స్ట్ సిలికాన్. ఓకే, సో నెక్స్ట్ మెగ్నీషియం క్లియర్లీ. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ సీక్వెన్స్ క్లియర్గా. సో ఐరన్, ఆక్సిజన్, సిలికాన్, మెగ్నీషియం క్లియర్లీ. ఐ థింక్ నేను ఇక్కడ ఓకే నేను మెన్షన్ చేయలేదు ఇక్కడ. ఓకే, సో అది గుర్తుపెట్టుకోండి. టోటల్ ఎలిమెంటల్ కాంపోజిషన్ ఆఫ్ ది ఎర్త్ అంటే టాప్ ఏముంటుంది? మొత్తం మీద భూమి మొత్తం మీద దొరికేటువంటి ఎక్కువ పర్సంటేజ్లో దొరికేటువంటి ఎలిమెంట్ ఏదంటే ఐరన్. ఓకే, సిలికాన్. అసలు సిలికాన్ అనేది లేదు, కన్ఫ్యూజ్ అవుతుంది. సిలికాన్ అనేది దేంట్లో టాప్ లేదు, క్రస్ట్లో లేదు, టోటల్ ఎర్త్లో లేదు. క్రస్ట్లో అయితే ఆక్సిజన్ ఉంది, టోటల్ ఎర్త్లో అయితే ఐరన్ ఉంది. నెక్స్ట్ మనకి ఆక్సిజన్, సిలికాన్, మెగ్నీషియం క్లియర్లీ. ఓకే, సో ఇలా మనకి ఇలా ఎలిమెంట్స్ అనేది మన ఎర్త్ మొత్తం మీద డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నాయి. వాటి నుంచి చిన్న చిన్న మాలిక్యూల్స్, ఎస్పెషల్లీ ఓకే నాన్ మెటల్స్ నుంచి కార్బన్, హైడ్రోజన్, బేస్ థింగ్స్, లైఫ్కి సపోర్ట్ చేసినటువంటి బేస్ ఎలిమెంట్స్ ఏవంటే ఏం చెప్పొచ్చు మనం? ఫస్ట్ భూమి పైన జీవం ఏర్పడడానికి మనకు సహకరించినటువంటి ఎలిమెంట్స్ ఏదంటే కార్బన్, హైడ్రోజన్, నైట్రోజన్, ఆక్సిజన్. సో ఇలాంటివి మనకి హెల్ప్ చేసినాయి ఫస్ట్ లైఫ్ అనేది ఫామ్ అవ్వడానికి. అక్కడేమి పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, ఐరన్ అనేది ఫస్ట్ మనకు హెల్ప్ చేయలేదు. ఫస్ట్ బేస్ మాలిక్యూల్స్ ఫామ్ అయిందంటే అక్కడ మనం అనుకున్నామా? కాంపౌండ్స్ అన్నాం. ప్రోటీన్స్. ఓకే, ప్రోటీన్స్ అనేది ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్లో మనకి బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ అంటున్నాం ప్రోటీన్స్ని బేసికల్గా. ప్రోటీన్స్ ఆర్ మేడప్ ఆఫ్ అమైనో యాసిడ్స్. అందులో కార్బన్, హైడ్రోజన్, నైట్రోజన్, ఆక్సిజన్ ఇవన్నీ ఉంటాయి బేసికల్గా. ఓకే, సో ఇక్కడ మనం ఇంకొక పాయింట్ ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఎర్త్ పైన లైఫ్ ఫామ్ అవ్వడానికి హెల్ప్ చేసినటువంటి ఎలిమెంట్స్ ఏవేంటి? బేస్ ఎలిమెంట్స్ ఏంటంటే ఏం చెప్పాలి ఇక్కడ? కార్బన్, హైడ్రోజన్, నైట్రోజన్, ఆక్సిజన్ లాంటివని మనం అనుకోవచ్చు క్లియర్గా మనకు వస్తుంది. సో అది కూడా ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. సో అది మనకి లిథోస్ఫియర్ గురించి కొన్ని ఇంపార్టెంట్ డైమెన్షన్స్ ఇలా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ పార్ట్ ఏమన్నాం? నెక్స్ట్ పార్ట్. సో నెక్స్ట్ కాంపోనెంట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. సో హైడ్రోస్పియర్ అంటే ఇందాక మనం ఏమన్నాం? హైడ్రోస్పియర్ అంటే క్లియర్గా మీనింగ్. సో ఎర్త్ పైన ఎక్కడ వాటర్ ఉన్నా కూడా అదంతా హైడ్రోస్పియర్ కిందికి మనం ఇమాజిన్ చేసుకోవచ్చు. సో దాన్ని మనం ఓకే ఫర్ ఎగ్జాంపుల్ మన ఎర్త్ మొత్తం మీద ఇలా అనొచ్చా మనం? 2/3 ఆఫ్ ఎర్త్ ఈస్ కవర్డ్ విత్ ఓకే వాటర్. ఓకే, 1/3 కవర్డ్ విత్ ల్యాండ్ పార్ట్ అనొచ్చు. 71% క్లియర్లీ. సో దీన్నే మనం ఇలా 100% అనుకుంటున్నాం. ఆ 71% మొత్తం వాటర్ని నేను ఇలా 100% అంటున్నా క్లియర్గా. ఓకే,
సో ఎర్త్ పైన దీన్నేమో వాటర్ కంటెంట్ అంటున్నాం, దీన్నేమో ల్యాండ్ పార్ట్ అంటున్నాం. దీన్నే నేను ఇలా 100% వాటర్ అంటే ఉన్న వాటర్ మొత్తాన్ని నేను 100% అంటున్నా ఇండైరెక్ట్గా. దీంట్లో మళ్ళీ ఎలా డిస్ట్రిబ్యూట్ అయింది వాటర్, మళ్ళీ ఎలా డిస్ట్రిబ్యూట్ అయింది దీంట్లో జాగ్రఫికల్గా? ఓకే, సో 97.25% ఏ ఫార్మ్స్లో ఉంది? ఇదంతా సాల్ట్ వాటర్ అనొచ్చా? సో ఇండైరెక్ట్గా ఇదంతా సాల్ట్ వాటర్ ఫార్మాట్లో ఉంది, ఆల్మోస్ట్ ఓషన్స్ ఫార్మాట్లో, సీస్ ఫార్మాట్లో ఉందని అనుకోవచ్చు. ఓన్లీ ఫ్రెష్ వాటర్ మనం ఎంత అంటే అరౌండ్ ఇంత, వెరీ వెరీ లెస్ అమౌంట్, క్లియర్గా 2.75% అంతే ఫ్రెష్ వాటర్. ఓకే, సో దీంట్లో ఎలా డిస్ట్రిబ్యూట్ అయింది? ఫ్రెష్ వాటర్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంది? మళ్ళీ దీంట్లో ఆ కొంత కంటెంట్లో ఫ్రెష్ వాటర్ అనేది మళ్ళీ ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతూ వచ్చింది ఎర్త్ పైన? ఎస్, గుడ్. ఓకే, సో టాప్ మనకి ఏముంటుంది? ఐస్ క్యాప్స్. ఐస్ క్యాప్స్ అండ్ గ్లేషియర్స్ ఇండైరెక్ట్గా. తర్వాత నెక్స్ట్ ఇలా సీక్వెన్స్లో మనం చూసుకుంటూ వెళ్తే ఈ ఫ్రెష్ వాటర్లో డిస్ట్రిబ్యూషన్ వైజ్ మనకు చూస్తే దాదాపుగా ఇదే ఒక 2.08% ఇదే ఉంది, 2.05% ఇదే ఉంటుంది మీరు చూస్తే ఐస్ క్యాప్స్, గ్లేషియర్స్. ఓకే, దీన్ని ఎవరు యూటిలైజ్ చేసుకోరు. దీన్ని ఎవరైనా తాగుతారా అక్కడికి వెళ్ళి? నో. దీంతో ఏమన్నా మనం ఏమన్నా యూస్ఫుల్ యాక్టివిటీస్ ఏమన్నా చేయగలుగుతామా? యూజ్లెస్ బేసికల్గా. సో నెక్స్ట్ మనకి మెజారిటీ కంటెంట్ ఎలా ఏ ఫార్మాట్లో ఉంది? నెక్స్ట్ ఓకే, గ్రౌండ్ వాటర్, ఇండైరెక్ట్ గ్రౌండ్ వాటర్ అంటున్నాం క్లియర్లీ. ఓకే, సో ఇలా మొత్తం మీద మనం ఇలా జాగ్రఫికల్గా మనం చూసుకుంటూ వెళ్తే, సో నెక్స్ట్ లేక్స్ అంటున్నాం, లేక్స్. తర్వాత సో సాయిల్లో ఉన్న మాయిశ్చర్, అదేవిధంగా అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి మాయిశ్చర్, సాయిల్లో ఉన్నటువంటి మాయిశ్చర్. లాస్ట్లో మనకి రివర్స్, లీస్ట్ ఫార్మాట్స్. సో ఫ్రెష్ వాటర్ అనేది లీస్ట్ ఫార్మాట్లో ఏ రూపంలో ఉందంటే భూమి పైన లీస్ట్ ఫార్మాట్లో రివర్స్. ఓకే, నదుల రూపంలో ఉంది. మీరు చూస్తే వెరీ వెరీ లెస్ కంటెంట్, 0.00001%. మనం ఎవరో అంత తక్కువ ఉంటుందని మనం ఇమాజిన్ చేసుకోవడం. సో దాంట్లో మనం చూస్తే క్లియర్గా ఇక్కడ చూడండి. ఓకే, రివర్స్ అనేది లీస్ట్ ఫార్మాట్లో ఉంది క్లియర్గా, మనం 0.001% క్లియర్గా. ఓకే, సో ఇది యాక్చువల్గా నేను చెప్పిన సీక్వెన్స్, అది గుర్తుపెట్టుకొని ఇందాక చెప్పా కదా, అది అదొక ఆర్డర్ బేసికల్గా, అది ఎన్సీఆర్టీ బుక్లో మెన్షన్ చేసింది క్లియర్గా. ఓకే, సో ఇది హైడ్రోస్ఫియర్ అనేది మొత్తానికైతే మన ఎర్త్ పైన ఇలా డిస్ట్రిబ్యూట్ అయింది అనేది మనకు క్లియర్గా జాగ్రఫికల్గా ఇలా ఉందనేది మనకు తెలుస్తుంది. ఇది కూడా వన్ ఆఫ్ ది కాంపోనెంట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. సో మనం డెఫినెట్గా దీన్ని డ్యామేజ్ చేస్తున్నాం. ఓకే, వాటర్ పొల్యూషన్ చేయట్లేదా హ్యూమన్స్? ఓకే, టైప్స్ ఆఫ్ పొల్యూషన్ అనేది క్లియర్గా మనకు మెన్షన్ చేసింది. ఉన్న కాస్త ఇది కూడా మనం దీంట్లో ప్రతి ఏరియాస్ని పొల్యూట్ చేస్తున్నాం ఇండైరెక్ట్గా. ఏదన్నా వదులుతున్నారా చెప్పండి? ఆంథ్రపోజెనిక్ యాక్టివిటీస్, ఓకే, హ్యూమన్ యాక్టివిటీస్ ఇండైరెక్ట్గా ప్రతి ఏరియాస్ని మనం డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో పొల్యూట్ చేస్తున్నాం హైడ్రోస్ఫియర్ని. ఏదైనా వదులుతున్నామా? సాయిల్ని పొల్యూట్ చేయట్లేదా? సాయిల్ పొల్యూషన్. అట్మాస్ఫియర్ని పొల్యూట్ చేయట్లేదా చెప్పండి? దాన్నే మనం ఏమంటున్నాం? ఎయిర్ పొల్యూషన్ అంటున్నాం ఇండైరెక్ట్గా. మన సరౌండింగ్ అట్మాస్ఫియర్లోకి పొల్యూటెంట్స్ అనేది రిలీజ్ అవుతాయి, దాన్నే మనం ఏమంటున్నాం? ఎయిర్ పొల్యూషన్. కార్బన్ డైఆక్సైడ్, ఆక్సైడ్స్ ఆఫ్ సల్ఫర్, ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్, పార్టిక్యులేట్ మ్యాటర్, ఇవన్నీ మనం ఎయిర్ పొల్యూటెంట్స్ అని మనం చెప్పొచ్చు. సో ప్రతి కాంపోనెంట్ని మనం ఇండైరెక్ట్గా డ్యామేజ్ చేస్తున్నాం, ఎన్విరాన్మెంట్లో ఉన్నటువంటి ప్రతి కాంపోనెంట్. ఇప్పుడు మనం నెక్స్ట్ కాంపోనెంట్ ఏం చూడాలి? అట్మాస్ఫియర్. ఇప్పుడు చూసింది ఏంటి? లిథోస్ఫియర్ అండ్ హైడ్రోస్ఫియర్. సో దీన్ని ఎలా డిఫైన్ చేస్తున్నాం ఇందాక క్లియర్లీ? సో ఆల్ గ్యాసియస్ కాంపోనెంట్స్. సో సరౌండింగ్లో ఎయిర్లో ఉన్నటువంటి ఏదైనా గ్యాసెస్ థింగ్స్ మనం చూస్తే ఒక నార్మల్ అట్మాస్ఫియర్లో, నార్మల్ అంటున్నా, పొల్యూటెడ్ ఎయిర్లో కాదు, నార్మల్ అట్మాస్ఫియర్లో చూసేటువంటి గ్యాసెస్ కాంపోనెంట్స్ అన్నీ అట్మాస్ఫియర్ అనొచ్చు. ఇది ఉండబట్టే మనకు సర్టైన్ ప్రెజర్ అనేది మెయింటైన్ అవుతుందా లేదా? మన ఎర్త్ పైన మనం ఈరోజు
సర్వే అవుతున్నామంటే డ్యూ టు అట్మాస్ఫియరిక్ ప్రెజర్. దాన్నే మనం ఇలా ఇండికేట్ చేస్తూ ఉంటాం. ఇలా చెప్పొచ్చా లేదా? మన ఎర్త్ పైన ఉన్నటువంటి ప్రెజర్నే మన అట్మాస్ఫియర్ అంటున్నాం ఇండైరెక్ట్గా, అంతేనా కదా? మన సరౌండింగ్స్ నుంచి, గ్యాసెస్ నుంచి మన సరౌండింగ్ పైన చూపించేటువంటి ప్రెజర్నే అట్మాస్ఫియరిక్ ప్రెజర్ అంటున్నాం ఇండైరెక్ట్గా, మన అట్మాస్ఫియర్. దాన్నే మనం అట్మాస్ఫియరిక్ ప్రెజర్ని ఎలా మెజర్ చేస్తుంటాం? మనం ఎలా మెజర్ చేస్తుంటాం? ఒక బారోమీటర్ అనేటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంది. ఎనీ ఐడియా? మెర్క్యూరీతో డెవలప్ చేసేటువంటి కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ మనం చూస్తే థర్మోమీటర్ అనేది ఒకటి ఉంది. టెంపరేచర్ని మెజర్ చేయడానికి మనం యూజ్ చేస్తాం, అంతేనా కదా? బారోమీటర్ అనేది ఉంది. సో అది ఎందుకోసం యూజ్ చేస్తామంటే అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి ప్రెజర్ని మెజర్ చేయడానికి మనం యూజ్ చేస్తాం బేసికల్గా. సో మన అట్మాస్ఫియర్ అంటే సరౌండింగ్లో మనం చూసేటువంటి ఎయిర్లో మన అట్మాస్ఫియర్ ప్రెజర్ ఉందంటే అది ఎంతటితో సమానం అంటే ఆ బారోమీటర్లో 760 మిల్లీమీటర్ ఆఫ్ హెచ్జీ అని మనం చెప్తూ ఉంటాం. ఇది మీరు చిన్నప్పుడు ఫిజిక్స్లో మీరు చూసి ఉంటారు. మన అట్మాస్ఫియర్ ఈక్వల్ టు 76 సెంటీమీటర్ ఆఫ్ హెచ్జీ అనొచ్చు. సో దాన్నే ఎంఎంలో మనం చెప్తే మిల్లీమీటర్లో 760 mm ఆఫ్ హెచ్జీ అని కూడా మనం చెప్తూ ఉంటాం. మెర్క్యూరీ లెవెల్ బారోమీటర్లో మనం చూస్తే. ఓకే, ఆ ప్రెజర్ ఎందుకు మెయింటైన్ అవుతుందంటే సర్టెన్ గ్యాసెస్ అనేది ఉండడం వల్లనే బేసికల్గా అట్మాస్ఫియర్లో. చెప్పండి ఏమేం గ్యాసెస్ ఉంటాయి అట్మాస్ఫియర్లో? సో వాట్ ఆర్ ద డిఫరెంట్ గ్యాసెస్? ఏమేమి డిస్ట్రిబ్యూట్ అంటే ఓకే, సో నైట్రోజన్ టాప్, ఇదే ఉన్నదానిలో 78% ఉంది క్లియర్గా. నెక్స్ట్ సో ఆక్సిజన్, ఇది 21% ఉంది క్లియర్గా. నెక్స్ట్ ఆర్గాన్, ఓకే, ఇది దాదాపుగా 0.9%. నెక్స్ట్ కార్బన్ డైఆక్సైడ్, ఇది దాదాపుగా 0.03%. ఇంకా సమ్ స్మాల్ పర్సంటేజెస్లో కొన్ని ఇనర్ట్ గ్యాసెస్ ఉంటాయి. హీలియం, ఓకే, సో ఇక్కడ మనకు లేదు. హీలియం, నియాన్, క్రిప్టాన్, జీనాన్ ఇలాంటి ఇనర్ట్ గ్యాసెస్, సమ్ వాటర్ వేపర్, అవన్నీ కలిస్తేనే ఇండైరెక్ట్గా మనం ఏమంటున్నాం? దాన్నే అట్మాస్ఫియర్ అంటున్నాం ఇండైరెక్ట్గా. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సీక్వెన్స్. ఇది ఎంత ఇంపార్టెంట్ సీక్వెన్స్ అంటే మీరు గమనిస్తే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూస్తే ఏపీ ఎగ్జామినేషన్స్లో ఎస్పెషల్లీ మన 2023లో ఒక గ్రూప్ 1 ఎగ్జామ్ జరిగింది, ప్రిలిమ్స్. మీరు రాశారా ఎవరన్నా ఏపీది? మీరు రాశారా గ్రూప్ 1 ప్రిలిమ్స్? ఓకే, ఇది లేదా? ఈ క్వశ్చన్ వచ్చిందా? మళ్ళీ 2018 క్వశ్చన్ పేపర్లో సేమ్ చూడండి, ఈ క్వశ్చన్ ఉందో లేదో చూడండి. మీ దగ్గర 2018 ఏపీలో ఇంకొక ఎగ్జామ్ కూడా జరిగింది, 2018 నోటిఫికేషన్. దట్ మీన్ 2019లో ఒక ఎగ్జామ్ జరిగింది గ్రూప్ 1, ఇదే క్వశ్చన్ ఉంది. అదే తీసుకొచ్చి మళ్ళీ 2023లో కూడా అదే క్వశ్చన్ అడిగారు. ఆయన కూడా తప్పు పెట్టారు పబ్లిక్ చాలామంది. రీజన్ ఏంటి? ఇక్కడ కన్ఫ్యూజ్ చేయడానికి ఏమి ఇస్తారంటే, సరే దీన్ని అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయమన్నాడు. అదే క్వశ్చన్ రిపిటేటివ్ క్వశ్చన్ బేసికల్గా. ఈ 4 గ్యాసెస్ ఇచ్చేసి అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయమన్నాడు క్లియర్గా. ఓకే, సో మనకి ఎలా చెప్పొచ్చు? అసెండింగ్ ఆర్డర్ తక్కువ నుంచి ఎక్కువకి బేసికల్గా. ఓకే, ఫస్ట్ ఈ 4 గ్యాసెస్లో కార్బన్ డైఆక్సైడ్, నెక్స్ట్ ఆర్గాన్, నెక్స్ట్ ఆక్సిజన్, నెక్స్ట్ నైట్రోజన్. సో అందరూ ఎలా గుర్తుపెట్టుకుంటుంటారంటే ఇది ఇక్కడికి కార్బన్ డైఆక్సైడ్ అనేది 3rd ప్లేస్లో ఉంటుంది అనుకుంటారు, కానీ రాంగ్. ఓకే, సో ఆర్గాన్ ద మోస్ట్ అబండెంట్ ఇనర్ట్ గ్యాస్ అంటే అసలు ఉన్న ఇనర్ట్ గ్యాసెస్లో హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్, రేడాన్, వాటిలో మోస్ట్ అబండెంట్ ఇనర్ట్ గ్యాస్ అంటే ఈ ఆర్గాన్ 3rd ప్లేస్లో ఉంది. మీకు అట్మాస్ఫియరిక్ గ్యాసెస్లో మనం చూస్తే 3rd ప్లేస్లో ఉంది క్లియర్గా మనం చూస్తే. ఎనీహౌ దీని నుంచి మనకి ఓకే మన రెస్పిరేషన్ ప్రాసెస్లో అన్నీ లోపలికి మూవ్ అయినా మనం ఉపయోగించుకునేది ఏంది ఇందులో? ఆక్సిజన్ తప్పక ఏది పనికిరాదు. ఏదో పనికొస్తా ఇందులో? నో. ఇవన్నీ మనకు రెస్పిరేషన్ ప్రాసెస్లో మూవ్ అయినా కూడా వన్ అండ్ ఓన్లీ గ్యాస్ యూజ్ అయ్యేది ఏంటంటే ఆక్సిజన్ రెస్పిరేషన్ ప్రాసెస్లో క్లియర్గా. బట్ నైట్రోజన్ అనేది ఒకటి ఉంది క్లియర్గా, అది లేకుండా అసలు లైఫే లేదు టు బి ఫ్రాంక్గా చెప్పాలంటే. ఇందాక నేనేమన్నా బేస్ ఎలిమెంట్స్ అంటే కార్బన్, హైడ్రోజన్, నైట్రోజన్ అన్నానా లేదా? కార్బన్, హైడ్రోజన్, నైట్రోజన్, ఆక్సిజన్ ఇవన్నీ. ఈ నైట్రోజన్ అనేది ప్లాంట్స్కి మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఫర్ ది ప్లాంట్ గ్రోత్. నేను చెప్పిన ట్రూనా కదా? అందుకే కదా మనం యూరియా ఓకే ఫర్టిలైజర్స్లో మనం ఏం మెయింటైన్ చేస్తుంటాం ఎక్కువ? మనం ప్లాంట్స్కి సప్లై చేసేటువంటి ఫర్టిలైజర్స్లో మేజర్ కాంపోనెంట్ ఏముంటుంది? ఎలిమెంట్ నైట్రోజన్ క్లియర్గా మనకు చూస్తే. ఎన్పీకే వాల్యూస్ నైట్రోజన్,
ఫాస్ఫరస్, పొటాషియం, ఈ మూడింటిని ఫర్టిలైజర్స్ కింద మనం యూజ్ చేస్తూ ఉంటాం క్లియర్గా. సో నైట్రోజన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఫర్ ది ప్లాంట్ గ్రోత్. కానీ అది కూడా డైరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటుందా నైట్రోజన్ని? మనము యూటిలైజ్ చేసుకోవట్లేదు, ప్లాంట్స్ కూడా నేరుగా దాన్ని యూటిలైజ్ చేసుకోవట్లేదు ప్లాంట్స్. ఓకే, కానీ కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్ మాత్రం ఈ నైట్రోజన్ని యూస్ఫుల్ కంటెంట్ కిందకి మనకు చేంజ్ చేస్తూ ఉంటాయి. సో దాన్నే మనం ఆ ప్రాసెస్ని ఏమంటాం, ఇలా అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి నైట్రోజన్ అనేది ఇలా కన్వర్ట్ అవుతే ఓకే ఓకే నైట్రోజన్ ఫిక్సేషన్ ప్రాసెస్ అనొచ్చు, నత్రజని స్థాపన అనొచ్చు ఇండైరెక్ట్గా దాన్నే నైట్రోజన్ ఫిక్సేషన్ ప్రాసెస్. ఇది అనిమల్స్లో ఉండదు, ప్లాంట్స్లో ఉండదు, బట్ మైక్రో ఆర్గానిజమ్స్లో ఆ ఫెసిలిటీ ఉంది. ఏదైనా కొన్ని ఎగ్జాంపుల్ చెప్పొచ్చా? మనకు ఉంది సిలబస్లో 4th యూనిట్లో బయో ఫర్టిలైజర్స్ గురించి మీకు మెన్షన్ చేసి ఉంటారు బేసికల్గా. ఓకే, కొన్ని ఏదైనా చెప్పొచ్చా దేని కిందకి? నైట్రోజన్ యూటిలైజ్ చేసుకునేటువంటి మైక్రోబ్స్. ఓకే, సింబయాటిక్ బ్యాక్టీరియా, రైజోబియం, ఇంకా నైట్రోజన్ ఫిక్సింగ్లో యూజ్ అయ్యేటువంటి కొన్ని రైజోబియం, అజటోబ్యాక్టర్, అజోస్పైరిల్లం, ఇందాకొకటి అన్నాం బ్లూ గ్రీన్ ఆల్గే, సైనోబ్యాక్టీరియా, అవన్నీ ఈ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అవ్వగలుగుతాయి బేసికల్గా. నైట్రోజన్ ఫిక్సేషన్ ప్రాసెస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్, నేచర్లో ఇది ఉంది, ఓన్లీ మైక్రోబ్స్ మాత్రమే అలా డెవలప్. బయోలాజికల్ ఏజెంట్స్ పరంగా మనం చూస్తే ఒక మైక్రోబ్స్లో మాత్రమే కొన్ని మైక్రోబ్స్లో మాత్రమే ఇలా కన్వర్ట్ చేసే ఎబిలిటీ ఉంది. ఒక అనిమల్స్ కానీ ప్లాంట్స్కి కానీ నైట్రోజన్ని నేరుగా యూటిలైజ్ చేసుకునే మెటబాలిక్ రియాక్షన్స్ అనేది లేవు. అది ఒక ఇంపార్టెంట్ థింగ్ మనకు చూస్తే. ఎందుకంటే నైట్రోజన్లో ఇలాంటి స్ట్రక్చర్ ఉంటుంది, ఇలా చూడొచ్చా మనం కెమిస్ట్రీలో. ఓకే, ఆక్సిజన్లో మనం చూడొచ్చా, ఆక్సిజన్ మాలిక్యూల్ని డబల్ బాండ్స్ ఉంటాయి. నైట్రోజన్ మాలిక్యూల్ మధ్యలో మనం చూస్తే N2 ట్రిపుల్ బాండ్స్ ఉంటాయి. దీన్ని బ్రేక్ చేయడం అనేది బయాలజికల్ సిస్టమ్స్లో ఇప్పుడు వరకైతే ఎక్కడే కానీ లేవు, ప్లాంట్స్లో కానీ అనిమల్స్లో కానీ, బట్ సమ్ మైక్రో ఆర్గానిజమ్స్లో ఉన్నాయి. ఆ సిస్టాన్ని బ్రేక్ చేసి దాన్ని యూస్ఫుల్ నైట్రేట్స్గా కన్వర్ట్ చేసే ఎబిలిటీ సమ్ మైక్రోబ్స్కి ఉన్నాయి. ఈ ప్రాసెస్నే నైట్రోజన్ ఫిక్సేషన్ ప్రాసెస్ అంటున్నాం ఇండైరెక్ట్గా. ఓకే, ఇలాంటివి జరిపించేటువంటి మైక్రోబ్స్నే మనం బయో ఫర్టిలైజర్స్ ఫార్మాట్స్లో యూజ్ చేస్తున్నాం. బయో ఫర్టిలైజర్స్, రైజోబియం బ్యాక్టీరియా, అజటోబ్యాక్టర్, అజోస్పైరిల్లం, బ్లూ గ్రీన్ ఆల్గే, ఇవన్నీ. ఓకే, అది లేదనుకోండి దాన్నే మనం ఫర్టిలైజర్స్ ఫార్మాట్లో ప్లాంట్స్కి సప్లై చేస్తున్నాం. అమోనియం నైట్రేట్, యూరియా, పొటాషియం నైట్రేట్, ఇవన్నీ ఫర్టిలైజర్స్ కిందకి మనం యూజ్ చేస్తున్నామా లేదా క్లియర్గా? ఓకే, సో ఇండైరెక్ట్గా ప్లాంట్ సర్వే అవ్వాలంటే ఇది కావాలి ఫస్ట్. ఓకే, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇది, సెకండ్ ప్రిఫరెన్స్ ఇది ఫాస్ఫరస్. ఓకే, థర్డ్ ప్రిఫరెన్స్ ఏదంటే ఈ పొటాషియం క్లియర్గా. ఎనీహౌ, సో అట్మాస్ఫియర్లో జరిగేటువంటి ఒక ఫినామినాన్ ఏంటంటే ఈ నైట్రోజన్ ఫిక్సేషన్ ప్రాసెస్ అనేది ఉంది నేచర్లో, మైక్రోబ్స్ అనేది పర్ఫామ్ చేయగలుగుతాయి. న్యాచురల్గా కూడా జరుగుతుంది నైట్రోజన్ ఫిక్సేషన్. ఎప్పుడని చూడొచ్చా? న్యాచురల్గా. ఇలా చూడండి, దాని మీనింగ్ ఏంటి? లైటనింగ్ ప్రాసెస్ అంటున్నాం. అంటే ఏంటది లైటనింగ్? ఎప్పుడన్నా చూడొచ్చా అది? సో ఎప్పుడన్నా బాగా ఫుల్ వర్షం పడేటప్పుడు సో పైనుంచి లైటనింగ్ అనేది స్ట్రైక్ అవుతూ ఉంటుంది క్లియర్గా, పిడుగుపడ్డం అనొచ్చు ఇండైరెక్ట్గా లైటనింగ్. ఓకే, ఆ లైటనింగ్ ప్రాసెస్ జనరేట్ అయ్యేటప్పుడు కూడా నేచర్లో ఈ నైట్రోజన్ అనేది ఇలా కన్వర్ట్ అవుతుంది. సో నైట్రోజన్కి సరౌండింగ్లో ఉన్నటువంటి ఆక్సిజన్కి మధ్యలో ఈ లైటనింగ్ ప్రాసెస్ అనేది ఒక రియాక్షన్ని స్టిమ్యులేట్ చేస్తుంది బేసికల్గా. దాని నుంచి కూడా ఇవి డెవలప్ అవుతాయి నైట్రేట్స్. ఆ పాసిబిలిటీ ఉంది నేచర్లో మనకు చూస్తే. ఓకే, సో అదొక్క పాసిబిలిటీ ఉంది, మైక్రోబ్స్ కాకుండా న్యాచురల్గా నైట్రోజన్ ఫిక్సేషన్ జరిగేదానికి ఆ పాసిబిలిటీ ఏదంటే డ్యూరింగ్ లైటనింగ్ ప్రాసెస్ క్లియర్గా. ఓకే ఓకే ఎనీహౌ ఇందులో మనకి క్లియర్గా మనకు చూస్తే డిఫరెంట్ చూడండి, డిఫరెంట్ గ్యాసెస్ నేను చెప్పా ఆల్రెడీ, నైట్రోజన్, ఆక్సిజన్, ఆర్గాన్, కార్బన్ డైఆక్సైడ్, నియాన్, హీలియం, క్రిప్టాన్, జీనాన్, హైడ్రోజన్. హైడ్రోజన్ అసలు ఉండదు బేసికల్గా, లైటెస్ట్ ఎలిమెంట్. సో దాని డెన్సిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది, ఈజీగా అది పైకి మూవ్ అవ్వడానికి ట్రై చేస్తుంటుంది హైడ్రోజన్. హీలియంని కూడా బెలూన్స్లో యూజ్ చేస్తూ ఉంటారు. హీలియంని బెలూన్స్లో యూజ్ చేస్తుంటారు లేదా? అది ఈజీగా దాన్ని మనం ఆటోమేటిక్గా పైకి వెళ్ళిపోతూ ఉంటాయి క్లియర్గా మనకు చూస్తే. ఎందుకంటే అవన్నీ డెన్సిటీ చాలా తక్కువ ఉంటుంది, లైట్ ఎలిమెంట్స్ బేసికల్గా.
ఓకే, సో ఇది మనకి మెయిన్ పర్సంటేజ్ ఆఫ్ గ్యాసెస్ ఇన్ అట్మాస్ఫియర్ అంటే. సో నో నీడ్ టు రిమెంబర్ దీస్ థింగ్స్, ట్రై టు రిమెంబర్ దీస్ ఆర్డర్: నైట్రోజన్, ఆక్సిజన్, ఆర్గాన్, కార్బన్ డయాక్సైడ్ క్లియర్లీ. ఓకే, సో ఓకే, ఇప్పుడు మనకి ఈ అట్మాస్ఫియర్నే డిఫరెంట్ లేయర్స్గా మనం ఇమాజిన్ చేసుకుంటే, డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ అట్మాస్ఫియర్. ఓకే, సో ఎర్త్ సర్ఫేస్, ఓకే, ఎర్త్ సర్ఫేస్ నుంచి డిఫరెంట్ లేయర్స్ మాదిరి మనం చూస్తే ఈ అట్మాస్ఫియర్ని మొత్తం, ఓకే, ట్రోపోస్ఫియర్, ఓకే, స్ట్రాటోస్ఫియర్, మీసోస్ఫియర్, థర్మోస్ఫియర్, ఎక్సోస్ఫియర్ అంటున్నాం క్లియర్గా. ఇక్కడ నుంచి క్లియర్గా ఇలా డిస్ట్రిబ్యూట్ అయింది అట్మాస్ఫియర్ మొత్తం. ఓకే, సో ఇనీషియల్గా ఎర్త్కి మనకి జస్ట్ ఇమీడియట్గా ఉండే లేయర్ ఏంటంటే ట్రోపోస్ఫియర్, తర్వాత స్ట్రాటోస్ఫియర్ అంటున్నాం, తర్వాత మీసోస్ఫియర్ అంటున్నాం, తర్వాత థర్మోస్ఫియర్ అంటున్నాం, తర్వాత ఇంకా ఫైనల్గా ఉన్న లేయర్ని మనకి ఎక్సోస్ఫియర్. ఓకే, సో ఇది దాదాపుగా ఎంతవరకు ఇది డిస్ట్రిబ్యూట్ అయింది ట్రోపోస్ఫియర్ అనేది ఎర్త్ సర్ఫేస్ నుంచి దాదాపుగా ఎంత డిస్టెన్స్ వరకు డిస్ట్రిబ్యూట్ అయింది మనం చూస్తే దాదాపుగా ఒక 18 కిలోమీటర్స్ వరకు యావరేజ్గా డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది మనకు చూస్తే. ఓకే, నియర్లీ 0 to ఒక 18 కిలోమీటర్స్ వరకు ట్రోపోస్ఫియర్ అనేది ఉంటుందని అనుకోవచ్చు. తర్వాత దాదాపుగా అంటే నెక్స్ట్ మనకు చూస్తే దాదాపుగా ఓకే 50 కిలోమీటర్స్ వరకు, దాన్నే మనం ఏమంటున్నాం 50 కిలోమీటర్స్ వరకు స్ట్రాటోస్ఫియర్ అంటున్నాం. ఆ 50 కిలోమీటర్స్ నుంచి 80 కిలోమీటర్స్ వరకు మనం చూస్తే దాన్ని మీసోస్ఫియర్ అంటున్నాం. 80 కిలోమీటర్స్ వరకు మనం చూస్తే మీసోస్ఫియర్. 80 కిలోమీటర్స్ నుంచి 400 కిలోమీటర్స్ వరకు మనకు చూస్తే 400 కిలోమీటర్స్ వరకు థర్మోస్ఫియర్ అంటున్నాం ఇండైరెక్ట్గా. ఓకే, 80 కిలోమీటర్స్ నుంచి 400 కిలోమీటర్స్ వరకు థర్మోస్ఫియర్. ఇంకా దాదాపుగా ఒక 10,000 కిలోమీటర్స్ వరకు మనం చూస్తే దాన్నే ఎక్సోస్ఫియర్, అవుటర్ స్పేస్ అనొచ్చు ఇండైరెక్ట్గా మనకు చూస్తే ఎక్సోస్ఫియర్. ఓకే, సో ఇలా ఓవరాల్గా సర్టెన్ డిస్టెన్సెస్ని ఇలా మనం అట్మాస్ఫియరిక్ లేయర్స్గా డివైడ్ చేసి ఉంటాం క్లియర్గా మనకు చూస్తే. ఓకే, సో వీటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉంది క్లియర్గా మనకు చూస్తే, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉంది క్లియర్గా. సో మనకు జరిగేటువంటి మనం మెయిన్ మన సరౌండింగ్లో మనం వెదర్ ఫినామినా అన్నీ మనకు చూస్తే అవన్నీ లోయర్ లేయర్లో, ఓకే, ట్రోపోస్ఫియర్లో మనం చూస్తూ ఉంటాం. ఇందులో ఒకసారి చూడండి క్లియర్గా. ఇది నైట్రోజన్ ఫిక్సేషన్ ప్రాసెస్. ఇంట్లో డయాగ్రామ్ నీగా సో ఒక్కొక్క దాని గురించి ఇక్కడ మనకు చూస్తే ఓకే, సో ఇట్ ఈస్ ఫస్ట్ లేయర్ ట్రోపోస్ఫియర్ అంటున్నాం. సో ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద లోయెస్ట్ లేయర్ ఆఫ్ ది ఎర్త్ అట్మాస్ఫియర్ అంటున్నాం క్లియర్లీ. ఓకే, సో ఇది దాదాపుగా మనకు చూస్తే ఒక 18 ఓకే పోల్స్ దగ్గర అయితే 8 కిలోమీటర్స్, ఈక్వేటర్ దగ్గర అయితే 18 కిలోమీటర్స్ వరకు డిస్ట్రిబ్యూట్ అయింది అనేది మనకు తెలుసు. ఓకే, ఇక్కడ మనకు చూస్తే నెక్స్ట్ ఆల్ కైండ్స్ ఆఫ్ వెదర్ చేంజెస్ అకర్స్ విత్ ఇన్ దిస్ లేయర్ అంటున్నాం. మన సరౌండింగ్లో జరిగేటువంటి ఈ వాతావరణ మార్పులకు సంబంధించి ప్రతి చేంజెస్ అనేది దీంట్లోనే మనం చూడవచ్చు ఈ లేయర్కి సంబంధించి క్లియర్గా. ఓకే, సో ఇక్కడ చూడండి తర్వాత మనకు చూస్తే ద మెయిన్ రీజన్ ఫర్ హయ్యర్, ఇక్కడ మనకు చూస్తే ఈ ట్రోపోస్ఫియర్లో హైట్కి మూవ్ అయ్యే కొద్దీ టెంపరేచర్ అనేది ఫస్ట్ థింగ్ ఇక్కడ చూస్తే హైట్కి మూవ్ అయ్యే కొద్దీ ఎవ్రీ 165 మీటర్, ప్రతి 165 మీటర్ హైట్కి మనం పైకి వెళ్ళే కొద్దీ 1 డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్ అనేది డ్రాప్ అవుతూ ఉంటుంది, టెంపరేచర్ అనేది డిక్రీజ్ అవుతుంది హైట్కి మూవ్ అయ్యే కొద్దీ. సో దాన్నే నార్మల్ ల్యాప్స్ రేట్ అనొచ్చు. సో ఎవ్రీ 165 మీటర్కి టెంపరేచర్ అనేది డ్రాప్ అవుతూ ఉంటుంది 1 డిగ్రీ సెల్సియస్, దాన్నే నార్మల్ ల్యాప్స్ రేట్ అనొచ్చు. అది మనం ట్రోపోస్ఫియర్లో మనం చూడవచ్చు క్లియర్గా. ఓకే, సో నెక్స్ట్ థింగ్ ఇక్కడ చూడండి, ఇక్కడ యాక్చువల్గా 18 కిలోమీటర్స్ వరకు ఈక్వేటర్ దగ్గర డిస్ట్రిబ్యూట్ అయింది అంటున్నాం. బట్ పోల్స్ దగ్గర చూస్తే జస్ట్ చూడండి డిఫరెన్స్ ఉంది, చూడండి పోల్స్ దగ్గర తక్కువ ఉంది, ఈక్వేటర్ దగ్గర ఎక్కువ ఉంది దీని డిస్ట్రిబ్యూషన్. దానికి ఒక రీజన్ ఉంది క్లియర్గా ఇక్కడ చూస్తే. ఆ రీజన్ మనల్ని ఫైండ్ అవుట్ అడగొచ్చు ఎప్పుడన్నా, ఎందుకు ఈక్వేటర్ దగ్గర ఎక్కువ డిస్టెన్స్ చూపిస్తుంది ట్రోపోస్ఫియర్ అనేది. రీజన్ ఏంటంటే
కంటిన్యూగా సన్ అనేది ఈక్వేటర్ దగ్గర ఎక్కువ ఇంటెన్సిటీ అనేది ఎక్స్పోజర్ అవుతుందా లేదా? సో సన్లైట్ అనేది ఒక రీజన్లో ఎక్కువగా రీచ్ అయినప్పుడు అక్కడ ఉన్నటువంటి గ్యాసెస్ హీట్ ఎక్కుతాయి డెఫినెట్గా. దాని యొక్క డెన్సిటీ అనేది డిక్రీజ్ అవుతుంది. ఓకే, సో ఏదైనా ఒక సబ్స్టెన్స్ని హీట్ చేస్తే అది గ్యాస్ అయినా లిక్విడ్ అయినా సాలిడ్ అయినా థర్మల్ ఎక్స్పాన్షన్ జరుగుతుందా లేదా? డెఫినెట్గా జరుగుతుంది. అక్కడ ఎప్పుడైతే ఆ గ్యాసెస్ అనేది హీట్ అవ్వడం స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి పైకి మూవ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. అందుకోసమే ఈక్వేటర్ దగ్గర కొంతవరకు ఎక్కువ డిస్టెన్స్ చూపిస్తుంది. అదే ఇక్కడ రాసింది. ద మెయిన్ రీజన్ ఫర్ హయ్యర్ హైట్ అట్ ద ఈక్వేటర్ ఇస్ డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ హాట్ కన్వెక్షన్ కరెంట్స్. కన్వెక్షన్ కరెంట్స్ అంటే ఏం లేదు, ఫిజిక్స్లో మనకి కండక్షన్, కన్వెక్షన్, రేడియేషన్ ఈ మూడు మనం చూడొచ్చా. హీట్ ట్రాన్స్ఫర్ మెకానిజం. ఉష్ణం అనేది ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతంలోకి ఎలా మూవ్ అవుతుందంటే 3 ప్రిన్సిపల్స్లో మనం చూడొచ్చు. 3 ట్రాన్స్ఫర్ మెకానిజమ్స్ స్కూల్లో మనం చదివి ఉంటాం. కండక్షన్, కన్వెక్షన్, రేడియేషన్. ఓకే, అసలు ఈ ప్రాసెస్ని బేస్ చేసుకొని మన యూపీఎస్లో కూడా క్వశ్చన్ అడిగారు అంటే ఇండైరెక్ట్గా ఈ ప్రాసెస్ని బేస్ చేసుకుని ఎలా మనం చెప్పొచ్చు కండక్షన్, కన్వెక్షన్, రేడియేషన్ అంటే ఎలా చెప్పొచ్చు? కండక్షన్ జనరల్గా సాలిడ్స్లో జరుగుతుంది. సాలిడ్స్లో ఒక ఏరియా నుంచి ఇంకొక ఏరియాలోకి జస్ట్ పార్టికల్స్ వైబ్రేషన్ వల్ల హీట్ ట్రాన్స్ఫర్ అవుతే దాన్నే కండక్షన్, ఉష్ణ వహనం అనొచ్చు ఇండైరెక్ట్గా. సాలిడ్స్లో మాత్రమే జరుగుతుంది. కన్వెక్షన్ అంటే ఎక్కడ జరుగుతుంది? కన్వెక్షన్